హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు మీకోసం ఇంకో స్వీట్ అండ్ షార్ట్ స్టోరీతో వచ్చేసాను. క్రిష్, ఏం చేస్తున్నావు? కంగారుగా చుట్టూ చూస్తూ అతని భుజాన్ని పట్టుకుని వెనకగా నడుస్తూ అడుగుతుంది అలేఖ్య. క్రిష్, మాట్లాడొద్దని ముందే చెప్పా కదా అంటూ సైలెంట్ గా రమ్మని అంటూ గుసగుసగా ఆమెతో చెప్పి ఆమె చేతిని పట్టుకుని కంగారుగా కేవలం అడుగు వెడల్పు ఉన్న చిన్న మెట్లు వంకీలు తిరిగి ఉంటే వాటి నుంచి ఆమెని పట్టుకుని పైకి తీసుకొస్తూ ఉంటాడు క్రిష్ అని పిలువబడుతున్న కృష్ణ. ఆ మెట్లన్నీ దాటి ఫస్ట్ ఫ్లోర్ లోకి చేరుకోవడంతో లాక్ చేసి ఉన్న ఇంటిని తన పాకెట్లో ఉన్న కీతో ఓపెన్ చేసి చెప్పులతో సహా ఆమెని లోపలికి తీసుకెళ్తాడు. మళ్ళీ వెంటనే లోపల నుంచి లాక్ చేసి ఆమె వైపు చూసేసరికి పెద్ద కళ్ళతో చాలా కోపంగా రెండు చేతులు ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా అతన్నే చూస్తూ ఉంటుంది అలేఖ్య. ఆమె గడ్డాన్ని పట్టుకుని బ్రతిమాలుతున్నట్టు మొహం పెట్టి, ప్లీజ్ బంగారం, అలా చూడకే అంటుంటే, ముందు ఇది ఎవరిల్లో చెప్తావా లేదా అంటూ అతని చేతిని తోసేసి అడుగుతుంది. ఇది నా ఫ్రెండ్ వాళ్ళ మావయ్య వాళ్ళిల్లు. ఇప్పుడు క్యాంప్ వెళ్లారంట. రేపటి వరకు రారు అంటేను కాసేపు నీతో ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చాను అంటూనే ఆమెని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు క్రిష్. కొడతా, నాకు ఇలాంటివన్నీ నచ్చవని ఎన్నిసార్లు చెప్పాలిరా? పద ముందు ఇక్కడి నుంచి. నాకు ఎంత కంగారుగా ఉందో తెలుసా? గుండె ఆగిపోతుందేమో అన్నంత ఫాస్ట్ గా కొట్టుకుంటోంది అంటూ భయంగా చెప్తుంటే వెనక్కి జరిగి, నిజమా? ఏది నన్ను చూడని అంటూ కావాలనే కుంటిగా ఆమె హృదయం పైన చేయి పెట్టి చూస్తూ ఉంటే చొప్పున అతని చేతిపై కొట్టి, ఇదిగో, ఇలాంటి అల్లరి పనులు చేస్తే దెబ్బలు తగులుతాయి చెప్తున్నా ముందే అంటూ వేలు చూపిస్తుంది. దెబ్బలు తగిలినా పర్వాలేదులే, నీ చేతిలోనే కదా, చాలా మెత్తగా తగులుతుందిలే అంటూనే ఆమె మాటలు భయం కంగారు పట్టించుకోకుండా చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోతాడు. అయ్యో, వెళ్ళిపోదామంటుంటే మళ్ళీ లోపలికి తీసుకెళ్తావేంటి క్రిష్? నా మాట వినవా నువ్వు? ఉహుం, ఈ రోజు అస్సలు వినను. అసలు ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూనే హాల్లోకి తీసుకెళ్లి ఆమెని గట్టిగా హత్తుకుంటాడు క్రిష్. కాసేపటి వరకు భయంతో అతని కౌగిలిని కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వలేక ఆ రూమ్నే చుట్టూ చూస్తూ ఉంటుంది అలేఖ్య. కానీ అక్కడ ఎవరూ లేకపోవడం, పైగా డేంజరస్ గా ఏమీ అనిపించక అది వేరే ఫ్యామిలీ ఉండే సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లులానే కనిపిస్తుంటే కొన్ని క్షణాలకి ఆమె టెన్షన్ తగ్గి అతని వీపు చుట్టూ చేతులు బిగిస్తుంది. కళ్ళు మూసుకుని అతని భుజంపై ఆమె గడ్డం ఆనించగానే ఈసారి క్రిష్ మొహంలో కూడా నవ్వు చేరుతుంది. వాళ్ళిద్దరూ గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటూ ఉంటారు. కిందటి సంవత్సరం వరకు ఒకే కాలేజీలో ఉండి ఒకే క్లాస్ అవ్వటంతో రోజూ కలుసుకున్నా అప్పటికి ఇంకా స్టూడెంట్స్ ని అన్న భావనతో లిమిట్స్ లోనే ఉంటారు. కానీ ఎప్పుడైతే కాలేజ్ అయిపోయిందో అప్పట్నుంచి డైలీ మీటింగ్ అవటం కుదరక అప్పుడప్పుడు బయట కలుస్తూ ఒకరినొకరు మిస్ అయిన ఫీలింగ్ ని ఇలా హగ్, అలాగే చిన్న చిన్న కిస్లతో మర్చిపోతూ ఉంటారు. విష్, నాకు టెన్షన్ గా ఉంది, వెళ్ళిపోదామా? కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అంటుంది అలేఖ్య. అబ్బా బంగారం! రాక రాక వచ్చిన ఛాన్స్ ని వేస్ట్ చేసుకుంటామా చెప్పు? ఎక్కువసేపు కాదులే. నేను కూడా కాసేపు అని చెప్పి నా ఫ్రెండ్ దగ్గర ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఉన్న కాసేపు ప్రశాంతంగా ఉండవే తల్లి అంటూ ఆమెని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు క్రిష్. చిన్నపిల్లాడిలా అతను చేస్తున్న అల్లరిని చూసి చిన్నగా నవ్వుకుంటూ అతని తలలోకి వేళ్లు జొనిపి మెల్లిగా రాస్తూ అతన్నే చూస్తూ నవ్వుతూ ఉంటుంది అలేఖ్య. అతను మాత్రం కళ్ళు మూసుకుని ఆ ఆమె స్పర్శని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ ఉంటాడు. క్రిష్, మనం రిలీవ్ అయ్యి అప్పుడే 1 ఇయర్ దాటిపోతోంది. ఫ్రెషర్స్ కూడా వచ్చేస్తున్నారు. నీకు ఇంకా జాబ్ రాలేదు. ఎన్నిసార్లు చెప్పాను కాస్త సీరియస్ గా ట్రై చేయమని. ప్లీజ్ క్రిష్, కనీసం నీ ఫ్రెండ్స్ నైనా రిఫర్ చేయమని అడగొచ్చు కదా. నాకు ఇంట్లో పెళ్లి కోసం ప్రెషర్ స్టార్ట్ అయింది. ఇక పైన వాళ్ళని ఆపడం చాలా కష్టం. పెళ్లి చూపులకి ఎవరినైనా ఎప్పుడైనా పిలవచ్చు. అర్థం చేసుకో అంటూ ఆమె గుండెల్లో ఉన్న భయాన్ని మరోసారి అతని ముందు పెడుతుంది అలేఖ్య. లేదు బంగారం, నేను కూడా సిన్సియర్ గా ట్రై చేస్తున్నాను. కానీ ఇప్పుడు వచ్చిన ఏ ఏఐ వల్ల ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ జాబ్సే పీకేస్తున్నారంట. ఇంకా మనకేం దొరుకుతాయి చెప్పు? కానీ నిజంగా సిన్సియర్ గా ట్రై చేస్తున్నా బంగారం. నేను ఎలా అయినా సెటిల్ అయ్యి నిన్ను తొందరగా పెళ్లి చేసుకుంటాను. నా కోసం కొన్ని రోజులు, కేవలం అంటే కొన్ని రోజులంటే కొన్ని రోజులే, మీ ఇంట్లో వాళ్ళని కొంచెం హోల్డ్ చెయ్యు. నా కోసం, మన కోసం, మన ప్రేమ కోసం అంటూ దీనంగా ఆమె చేతిని పట్టుకుని అడుగుతాడు. అలాగే క్రిష్,
కానీ నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది. వీలైనంత తొందరగా నువ్వు జాబ్ చూసుకో. నిన్ను ఇంటికి తీసుకెళ్తాను. అనగానే, ఎప్పుడూ జాబ్ రావాలి అంటావే కానీ, ఒక్కసారైనా మీ ఇల్లు ఎక్కడో, మీ వాళ్ళు ఎవరు, ఏం చేస్తుంటారో చెప్పమంటే చెప్పవేం? ఎందుకురా? కాలేజీలో నుండి అడుగుతూనే ఉన్నా. ఏంటి అంత సీక్రెట్? నాకు కూడా చెప్పకూడదా? అనగానే నవ్వేసి, ఫ్యామిలీలో సీక్రెట్ ఏముంటుంది? అమ్మా, నాన్న, అన్నయ్య, నేను. అంతే. కాకపోతే నీకు వాళ్ళని చూపించేటప్పుడు సర్ప్రైజ్‌గా ఉండాలని నా కోరిక. వాళ్ళకి కూడా నేను చూసేటప్పుడు సర్ప్రైజ్‌గా ఉండాలి కదా! అందుకే నువ్వు తొందరగా జాబ్ తెచ్చుకో అనేస్తుంది. దానితో ఆ కన్వర్జేషన్ అక్కడే ఆగిపోగా, బంగారం టైమవుతోంది అంటాడు ఆమె చేతిపై మెల్లిగా గీకుతూ. అవునా? అయితే వెళ్ళిపోదామా మరి? అని అడగగానే సీరియస్‌గా ఆమెను చూసి పెదవి విరుస్తాడు. ఏంటి సార్? ఇప్పుడు అడిగారా? బ్రతిమాలాలా మిమ్మల్ని? దానికి కూడా ఇప్పుడు టైం లేదేమో? అని చేతితో ఆమె నోటిని మూసుకొని నవ్వుతుంటే, నీకు అలాగే ఉంటుందే. నేను వాడిని ఇంటి కీ అడగడానికి ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు? మరి అదంతా వేస్ట్ చేసేస్తామా? ప్లీజ్ బంగారం. ఒకే ఒక్క ముద్దు. మళ్ళీ పెళ్లి అయ్యే వరకు నేనేమీ అడగనే. అర్థం చేసుకో. రోజు నిద్రపోయేటప్పుడు నీతో ఉన్నట్టే ఎన్నో కలలు. ఒక్క డ్రీమ్ కూడా నువ్వు లేకుండా రాదు తెలుసా? నువ్వు, నేను, మన పాప, మన లైఫ్ ఎంతో అందంగా, ఆనందంగా కళ్ళు మూసుకొని చాలా పరవశంగా చెప్పుకుపోతుంటాడు క్రిష్. అవన్నీ వింటూ ఉంటే ఆమెకి చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే మళ్ళీ ఆమెనే చూస్తూ, ప్లీజ్ రా బంగారం, ఒకే ఒక్క ముద్దు అని మళ్ళీ బ్రతిమలాడటం మొదలుపెడితే, చాలా సేపటికి అతి కష్టంగా ఒప్పుకుంటుంది అలేఖ్య. కానీ ముందే కండిషన్ పెడుతుంది. ముందే చెప్తున్నా, ఒక్కటే. మళ్ళీ ఆ తర్వాత పెళ్లి అయ్యే వరకు అడగకూడదు. ప్రామిస్ చెయ్యు అనగానే చప్పున ఆమె చేతిలో అతని చేతిని పెట్టి, ప్రామిస్ అంటాడు చిన్నపిల్లాడిలా. ముద్దు కోసం అతని ఆరాటం చూసి ముసిముసిగా నవ్వుకుంటూ, సరే అంటూ సిగ్గుగా పక్కకు చూసి నవ్వుతుంది అలేఖ్య. అదే గ్రీన్ సిగ్నల్ అనుకుని ఆమెని అమాంతం మెడ వెనక చేతిని వేసి అతని పైకి లాక్కుని ఆమె పెదాలని సుతారంగా అందుకుంటాడు. అదే వాళ్ళిద్దరికీ తొలి ముద్దు. 3 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నా కూడా అయితే హగ్ చేసుకోవడం, లేదంటే బుగ్గపైన ముద్దు పెట్టుకోవడం తప్ప పెదాలపైకి కనీసం అతని చేతిని కూడా వెళ్ళనివ్వలేదు అలేఖ్య. అడిగితే అన్నీ పెళ్ళయ్యాకే అనేది. కానీ ఇప్పుడు ఏ దేవత అతన్ని కరుణించిందో ఒప్పుకుంది. అందుకే చాలా ప్రేమగా అతని ప్రేమనంతటినీ చూపిస్తూ ఆమెని ముద్దాడుతూ ఉంటాడు క్రిష్. గంట తర్వాత పంది, దున్నపోతు, గాడిద, కుక్క, నక్క, చూడు ఎంత లేట్ అయిపోయిందో. అప్పటికీ చెప్తూనే ఉన్నాను నీకు, వద్దురా వద్దురా అని. విన్నావా? అతని బైక్ పైన వెనక కూర్చుని భుజం పైన గట్టిగా బాధేస్తూ తిడుతూనే ఉంటుంది అలేఖ్య. అబ్బా కొట్టకే, నొప్పిగా ఉంది. వచ్చేసాం కదా, జస్ట్ 2 మినిట్స్. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను. ఏం కాదురా అంటూ కంగారుగా వాచ్ లో టైం చూసుకుంటూనే ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు క్రిష్. ఆపు ఆపు, ఇక్కడే ఆపేసాయి ప్లీజ్ అంటూ ఆమె కంగారు పెట్టేసరికి రోడ్ సైడ్ కి బైక్ ఆపి కిందకి దిగాక ఆమె చేతిని పట్టుకుని చుట్టూ అంతా చూస్తూ, ఇదేంటే ఇక్కడ ఆపమన్నా, మీ ఇంటి వరకు వస్తాను కదా అనగానే, వద్దు, ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. కనీసం ఇప్పుడు మన విషయం ఇంట్లో చెప్పాలి అన్నా కూడా నీకు జాబ్ లేదు. ఇష్యూ పెద్దదైతే చాలా కష్టం. అర్థం చేసుకోరా ప్లీజ్ అంటూ అతనికి గడ్డం పట్టుకుని బ్రతిమాలుతుంది. దానితో ఇంకేమనలేక, సరే నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి మీ ఇంటికి ఎంతసేపు పడుతుంది అని అడిగితే, జస్ట్ 2 మినిట్స్, వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. వెళ్ళగానే నీకు కాల్ చేస్తాను. అప్పుడు వెళ్ళిపోదువు గాని. సరేనా? జాగ్రత్త. మళ్ళీ కలుస్తా అంటూ అతని చివరిగా గట్టిగా హత్తుకుని బుగ్గపై ఒక ముద్దు కూడా పెట్టి కంగారుగా ముందుకు వెళ్ళిపోతుంది అలేఖ్య. అలాగే వెళ్తున్న ఆమెను చూస్తూ అక్కడే బైక్ కి ఆనుకుని నిల్చుని ఉండిపోతాడు క్రిష్. ఎందుకో ఎప్పుడు ఆమెకి అలా బాయ్ చెప్పడం, పంపడం అలవాటే అయినా కూడా ఆ రోజు ఆమెను అలా పంపుతుంటే ఎందుకో వాళ్ళ మధ్య చాలా దూరం పెరిగిపోతున్నట్టు అనిపిస్తుంది అతనికి. వెళ్ళొద్దు, నాతోనే పూర్తిగా ఉండిపో అని చెప్పాలి అనిపిస్తుంది. అతనితోనే ఆమెని మొత్తంగా ఉంచుకోవాలి అనిపిస్తుంది. కానీ ఆపలేడు. అతనికి అమ్మా నాన్న లేరు. ఫ్రెండ్ తో రూమ్ లో ఉంటున్నాడు. జాబ్ కూడా రాలేదు. ఇప్పటికిప్పుడు ఆమెను తీసుకెళ్లినా కూడా ఏం పెట్టి పోషిస్తాడు? అందుకే ఆగిపోతున్నాడు. ఎలా అయినా నెల రోజుల్లో జాబ్ తెచ్చుకుని వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడి త్వరగా ఆమెని తన దానిని చేసుకోవాలని అనుకుంటాడు క్రిష్. అన్నట్టే 2 మినిట్స్ లో ఆమె నుంచి కాల్ వస్తుంటే
సంతోషంగా లిఫ్ట్ చేసి వెళ్ళిపోయావా అంటూ అడుగుతాడు. ఇదిగో గేట్ దగ్గరికి వచ్చేసాను. నా రూమ్కి వెళ్ళాక నీకు మెసేజ్ చేస్తాను, సరేనా? నువ్వు కూడా వెళ్ళిపో. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఏదైనా తిను. తినకుండా ఉండకురా ప్లీజ్. లవ్ యూ అంటూ మొబైల్కి ఒక కిస్ ఇచ్చి కంగారుగా కాల్ కట్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అలేఖ్య. కానీ అప్పటికే చాలా లేట్ అవటంతో హాల్లోనే వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య తన కోసం ఎదురు చూస్తూ కంగారుగా కనిపిస్తారు. వారిని చూడటంతోనే ఆమె గుండెదడ ఇంకా ఎక్కువైపోతుంది. ఏమండి, అలేఖ్య వచ్చేసింది అంటూ వాళ్ళమ్మ చూసి చెప్పగానే వాళ్ళ నాన్న, అన్నయ్యతో సహా ముగ్గురు ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అలేఖ్య, ఏమైందమ్మా? ఎందుకు ఇంత లేట్ అయింది? టైం చూసావా? 10 దాటిపోయింది. ఏ రోజు ఎప్పుడు నువ్వు ఇంత లేటుగా రాలే కదా! కనీసం ఒక కాలైనా చేయొచ్చు కదా! మేం చేస్తుంటే లైన్ కలవలేదు అంటూ వరుసగా అందరూ ఆమె చుట్టూ చేరిపోయి కంగారుగా అడుగుతుంటే, ఏం లేదు నాన్న. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. అనుకోకుండా అక్కడ సిగ్నల్స్ లేవు. నాకు కూడా ఆ విషయం తెలీదు. తెలిస్తే మీకు ముందే కాల్ చేసి లేట్ అవుతుందని చెప్పేదాన్ని. తనే డ్రాప్ చేసింది అంటూ చెప్పగానే, తిన్నావా అంటే, లేదమ్మా. నువ్వు నా కోసం చేస్తావని వాళ్ళ ఇంట్లో తినకుండా వచ్చాను. ఆకలిస్తోంది అంటూ పొట్టపై చేయి పెట్టి రుద్దుకోగానే అప్పటి వరకు వాళ్ళ పడ్డ కంగారంతా మర్చిపోయి సంతోషంగా డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్లి అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు. అదేంటి, మీరు కూడా తినలేదా అని అడగగానే, నువ్వు రాకుండా మాకెలా తినాలనిపిస్తుందిరా? ఇంతసేపు కంగారు పడుతూనే ఉన్నాం. ఇలా నెక్స్ట్ టైం ఎప్పుడైనా అయితే మాకు కాల్ చెయ్యు, సరేనా అంటూ చెప్తుంటే పక్కనే ఉన్న వాళ్ళ అన్నయ్య కూడా, నెక్స్ట్ టైం నుంచి నేను కూడా నీతో పాటే వస్తాను. అంతేగాని ఇంత లేట్ నైట్ ఎప్పుడు రాకే బాబు. బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో నీకు కూడా తెలుసుగా అంటుంటే, అన్నయ్యగా తన పైన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అర్థమయ్యి పక్క నుంచి హక్ చేసుకుని, అలాగే లేరా, నీకే కాల్ చేస్తాను అంటూ నవ్వేస్తుంది. అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ క్రిష్ కి మెసేజ్ పెట్టి చాటింగ్ మొదలు పెడుతుంది. అలాగే కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక నిద్రపోతారు. నెక్స్ట్ డే నుంచి క్రిష్ చాలా బిజీ అయిపోతాడు. వరుసగా ఇంటర్వ్యూస్ అన్నిటికీ అటెండ్ అవుతూ అలేఖ్యతో మాటలు తగ్గించేస్తే మొదటిలో అలేఖ్య చాలా భయపడుతుంది. ఒకరోజు కాల్ చేసి, ఏమైందిరా నీకు? నన్ను అవాయిడ్ చేస్తున్నావా అంటూ ఏడ్చేస్తుంది. లేదు బంగారం, ఎలా అయినా జాబ్ కొట్టాలని సిన్సియర్ గా ట్రై చేస్తున్నారా? చిన్న పెద్ద చూడకుండా అన్ని కంపెనీస్ కి అటెండ్ అవుతున్నాను. అంతేగాని నిన్నెందుకు అవాయిడ్ చేస్తాను? నువ్వు నా ప్రాణం. ఆ విషయం నీకు కూడా తెలుసుగా అనగానే అడెక్కి కూడా, మరి ఆ విషయం నాతో చెప్పొచ్చు కదా. నేను ఎంత కంగారు పడుతున్నానో. సరే, ఆల్ ది బెస్ట్. ఎలా అయినా జాబ్ వచ్చేయాలి, ఓకేనా అంటూ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. అప్పటి వరకు ఆమె ఎంత కంగారు పడిపోయిందో మాటల్లో చెప్పలేదు. అతనితో మళ్ళీ మాట్లాడి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు, అందుకే తనతో మాట్లాడటం లేదని తెలుసుకున్నాకే మళ్ళీ ఆమె మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫైనల్లీ క్రిష్ అనుకున్నట్టే జాబ్ కొట్టేస్తాడు. కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ తీసుకుని బయటికి రాగానే ఫస్ట్ గా అలేఖ్యకే కాల్ చేస్తూ ఉంటాడు. కానీ ఎన్నిసార్లు చేసినా అలేఖ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏమైందో అతనికి అర్థం కాదు. మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇవ్వకుండా ఉంటే వాళ్ళ ఇల్లు ఎక్కడో కరెక్ట్ గా తెలియకపోయినా ఏరియా తెలుసు కాబట్టి అటువైపే బైక్ ని పోనిస్తాడు. సరిగ్గా వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో ఆ రోజు బైక్ ని ఆపేయడం వల్ల మళ్ళీ అక్కడికే వచ్చి ఆగి చుట్టూ చూస్తూ ఉంటాడు. తన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ పక్కనే కార్ వెళ్తుంటే అందులో అలేఖ్య కనిపిస్తుంది. వెంటనే పిచ్చివాడిలా ఆ కార్ వెనకే పరిగెడుతూ అలేఖ్య, అలేఖ్య అంటూ అరుస్తూ ఉంటాడు. ముందు అలేఖ్య చూడకపోయినా తర్వాత తనని ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి విండో కిందకి దించి వెనక్కి చూసేసరికి ఆ కార్ వెంట పరిగెడుతూ వస్తూ కనిపిస్తాడు క్రిష్. వెంటనే ఆమె గుండె ఆగినంత పని అవుతుంది. తన పక్కనే అన్నయ్య, ముందు సీట్లో డ్రైవ్ చేస్తూ వాళ్ళ నాన్న ఉంటారు. అయినా కూడా పిచ్చివాడిలా చాలా దూరం పరిగెడుతూ అతను వస్తుంటే ఆగడని అర్థమయ్యి, నాన్న ఒకసారి కార్ ఆపండి అంటూ గట్టిగా అరిచి ఆయన సడన్ బ్రేక్ వేయగానే కారులోంచి కిందకి దిగిపోతుంది. పాపం క్రిష్ కూడా చాలా ఆయాసపడుతూ కార్ ఆగిందని కాస్త మెల్లిగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వస్తాడు. ఈలోపు కారులో ఉన్న అలేఖ్య వాళ్ళ నాన్న, అన్నయ్య కూడా కిందకి దిగుతారు. అతను ఎవరు అన్నట్టు ఆమెని వాళ్ళిద్దరూ చూస్తుంటే ఒళ్ళంతా చెమట పట్టేసి వేసుకున్న ఫార్మల్ షర్ట్ మొత్తంగా చెమటతో తడిసిపోయి ఆయాసంతో మోకాళ్ల మీదకి వంగుతూ కాసేపు అలుపు తీర్చుకుంటూ ఉంటాడు క్రిష్.
కానీ అతన్ని చూస్తూనే ఆమె కళ్ళల్లో నీళ్లు చేరిపోతాయి. ఈలోపు వాళ్ళ అన్నయ్య వచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ఎవరు అలేఖ్య అంటూ కాస్త గట్టిగా అడుగుతాడు. దానితో ఆమె కళ్ళ నీళ్లతో వాళ్ళ అన్నయ్యనే చూస్తుంది. హాయ్ అంటూ వాళ్ళ అన్నయ్యని చూసి చిన్నగా నవ్వి, హలో అంకుల్, నమస్తే, నా పేరు క్రిష్ అంటూ ఆయాసంతోనే తనని తాను పరిచయం చేసుకుంటూ అతని గురించి అన్ని కష్టంగా చెప్తాడు క్రిష్. అయితే మా కారు వెనుక ఎందుకు పరిగెడుతున్నావు బాబు అని అడుగుతారు అలేఖ్య వాళ్ళ నాన్న. అది అంకుల్, నేను అలేఖ్యతో అర్జెంట్గా మాట్లాడాలి. తనకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వలేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. కానీ మీ ఇల్లు ఎక్కడో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. నా లక్, సరిగ్గా మీరే పక్క నుంచి వెళ్తుంటే తనని చూసి తనకే పరిగెత్తుకుంటూ వస్తున్నాను. చాలా సంతోషంగా చెప్తూ పాకెట్లో చేయి పెట్టి ఆఫర్ లెటర్ తీసి అలేఖ్య వైపు చూపిస్తాడు. ఆమె మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడదు. కళ్ళ నిండా నీళ్లతో తల కిందకి దించి ఉంచి అప్పుడప్పుడు అతన్ని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అతను ఇచ్చింది ఖచ్చితంగా జాబ్ ఆఫర్ లెటర్ అని క్షణాల్లోనే అర్థమవుతుంది. కానీ అది కూడా తీసుకోకుండా అతన్నే చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు? ఆఫర్ లెటర్, నాకు జాబ్ వచ్చేసింది అంటూ చాలా ఆనందంగా ఆయాసంతోనే చెప్తూ ఉంటాడు క్రిష్. అలేఖ్య, అతను నీ ఫ్రెండా అంటూ చాలా గంభీరంగా అడుగుతారు ఆమె అన్నయ్య. కానీ అలేఖ్య ఏమీ సమాధానం చెప్పకుండా తల కిందకి దించేస్తుంది. మొదట్లో వాళ్ళ నాన్న అన్నయ్యకి భయపడుతూ మాట్లాడలేదు అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఆఫర్ లెటర్ చూపించాక కూడా మాట్లాడలేదు. అలాగే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య తనని ఎవరు అని అడుగుతుంటే ఏమీ చెప్పకుండా అలా తల కిందకి దించేసరికి అతనిలో ఎందుకో కలవరం మొదలవుతుంది. కనుబొమ్మలు రెండు ఒకే దగ్గరికి చేర్చుతూ ఆమెని సూటిగా చూస్తూ, ఏమైంది అంటూ ఆమె వైపే ఒక్కో అడుగు వేస్తుంటే వాళ్ళిద్దరికీ 4 అడుగుల దూరం ఉండగానే మధ్యలోకి అలేఖ్య వాళ్ళ అన్నయ్య వచ్చి నిల్చుంటాడు. ఆమె తలదించుకుని చిన్నగా ఏడుస్తోందని క్రిష్కి కూడా అర్థమవుతుంటే ఇంకా దూరంగా ఉండలేక, బాస్, అలేఖ్య నేను లవ్ చేసుకుంటున్నాం. మీతో చెప్పాలని అనుకున్నాం కానీ నాకు జాబ్ వచ్చే వరకు వెయిట్ చేశాం. బహుశా తను అందుకే మీతో చెప్పలేక ఏడుస్తున్నట్టుంది. ప్లీజ్ ఒకసారి సైడ్కి రండి, తనతో నేను మాట్లాడాలి అంటుంటే సడన్ గా అప్పుడే వాళ్ళ పక్కకి పోలీస్ వ్యాన్ ఒకటి వచ్చి ఆగుతుంది. అందులోంచి ఎస్ఐ, ఇంకో 2 కానిస్టేబుల్స్ దిగి అలేఖ్య వాళ్ళ నాన్నను చూసి నమస్తే సార్ అంటారు. ఆయన కూడా తిరిగి నమస్తే అన్నట్టు సైగ చేసి క్రిష్ వైపే చూస్తుంటే క్రిష్కి అసలు అక్కడ ఏం జరుగుతోందో కూడా అర్థం కాదు. మీరు చెప్పింది వీడి గురించేనా సార్ అనగానే అవును అన్నట్టు అలేఖ్య వాళ్ళ నాన్న అంటారు గంభీరంగా. అలేఖ్య మాత్రం అప్పటి వరకు తలదించుకుని పోలీసులు రాగానే భయంతో తలెత్తి ఆ పోలీసుల్ని, క్రిష్ని, వాళ్ళ నాన్నని భయంగా చూస్తూ ఉంటుంది. ఏంటి సార్, ఏమైంది అంటూ ఇంకా అలేఖ్య వైపే చూస్తూ పోలీసుల్ని అడుగుతుంటే, ఏంట్రా ఏమైంది అంటూ అమాయకంగా అడుగుతున్నావు? సార్ వాళ్ళ అమ్మాయిని చాలా రోజుల నుంచి ఈవ్టీజింగ్ చేస్తున్నావంట కదా, ఆయన మాకు కంప్లైంట్ చేశారు అనగానే ఒక్కసారిగా క్రిష్ ఆశ్చర్యపోతాడు. క్రిష్ కారు వెనక పరిగెత్తడం అలేఖ్య కంటే ముందే వాళ్ళ నాన్న మిర్రర్లో చూస్తారు. కానీ ఎప్పుడైతే అలేఖ్య నాన్న కారు ఆపండి అని అరిచి ఆపగానే కిందకి దిగిపోయిందో వెంటనే మొబైల్తో పోలీసులకి కాల్ చేసి లొకేషన్ పంపించి అక్కడికి రమ్మని చెప్తారు. అందుకే కాల్ చేసిన 10 మినిట్స్లోనే వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. ఈవ్టీజింగ్ ఏంటి సార్, నేను అలేఖ్య 3 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఆ విషయాలేవీ తెలీదు. నాకు జాబ్ వచ్చాక చెప్పాలి అనుకున్నాం. ఇప్పుడు జాబ్ వచ్చింది. కావాలంటే మీరు తనని కూడా అడగొచ్చు అంటూ అలేఖ్య వైపే చూస్తుంటే ఆమె మాత్రం కనీసం తల కూడా ఎత్తకుండా భయంతో వాళ్ళ నాన్న వైపే చూస్తూ ఉంటుంది. తను రాకముందు ఏదో జరిగిందని క్రిష్కి అర్థమవుతుంటే వాళ్ళ అన్నయ్యని తప్పించుకుని అలేఖ్య దగ్గరికి ఒక్క అడుగులో వచ్చేసి ఆమె చేతులు పట్టుకుని, ఏమైంది బంగారం, దేనికో నువ్వు భయపడుతున్నావు, ఏమైందో చెప్పు ప్లీజ్. వాళ్ళు నేను ఈవ్టీజింగ్ చేశాను అంటున్నారు. మనిద్దరం లవ్ చేసుకుంటున్నామని చెప్పురా అంటుంటే, రే, మర్యాదగా మా చెల్లెల చేతిని వదులు అంటూ అలేఖ్య వాళ్ళ అన్నయ్య రాగానే ఈలోపు వాళ్ళ నాన్న కూడా వచ్చి అలేఖ్య భుజాలపై 2 చేతులు వేసి వెనక్కి లాగుతారు. కానిస్టేబుల్స్ కూడా వచ్చి క్రిష్ని 2 వైపులా పట్టుకోగానే, అంకుల్ ప్లీజ్, తనంటే నాకు చాలా ఇష్టం. మీరిలా చెయ్యొద్దు. మేమిద్దరం చాలా సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నాకు జాబ్ కూడా వచ్చింది. అలేఖ్యని నేను చాలా సంతోషంగా చూసుకుంటాను అని చెప్తుంటే, నువ్వు ఒక్కడివే లవ్ చేస్తే సరిపోతుందా? మా అమ్మాయి కూడా లవ్ చెయ్యాలి కదా. నువ్వు తనని కావాలనే ఏడిపిస్తున్నావు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నీ పైన కంప్లైంట్ ఇచ్చాను.
మర్యాదగా ఇక నుంచైనా మా అమ్మాయి వెనక పట్టం మానేశాయి అంటుంటే కళ్ళ నిండా నీళ్లతో అలెక్కినే చూస్తాడు క్రిష్. ఈలోపు పోలీసులు అతన్ని తీసుకెళ్లిపోతుంటే, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ అంటూ వాళ్ళని ఆపుతూ, అలెక్య ప్లీజ్ రా చెప్పు, ఎందుకలా కామ్గా ఉన్నావు? నువ్వు దేనికి భయపడక్కర్లేదు, నా మాట విను, ఒకసారి నా వైపు చూడవే అంటుంటే, ఆ ఎస్ఐ కూడా మేడం ఇతను మీకు ముందే తెలుసా? మిమ్మల్ని యూటీజింగ్ చేస్తున్నాడా, లేదంటే మీరు నిజంగానే ప్రేమించుకుంటున్నారా అని అడిగేసరికి అప్పుడే వాళ్ళ నాన్న ఆమె భుజాలపై ఉన్న చేతుల్ని గట్టిగా నొక్కి వదులుతారు. దానితో ఒక్కసారిగా ఉలిక్కిపడి వాళ్ళనే చూస్తూ కంగారుగా లేదండి, అతను నన్ను రోజూ ఏడిపిస్తున్నాడు, అసలు అతను ఎవరో కూడా నాకు తెలీదు అంటుంది. కాని క్షణంలో ఆమె కళ్ళు పక్కనే ఉన్న క్రిష్ వైపు చేరితే అతని కళ్ళు కూడా ఆమె కళ్ళతో లాక్ అవుతాయి. రెండే 2 క్షణాలు ఇద్దరి కళ్ళు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. నన్నే మోసం చేస్తున్నావా అన్నట్టు ఉంటాయి అతని చూపులు. అవన్నీ ఆమెకి అర్థమవుతుంటే గుండెల్లో చెప్పలేనంత బాధ. అలాగే కన్నీరు కారిపోతుంటే పోలీసులు అతన్ని కొడుతూ తీసుకెళ్లి పోలీస్ వ్యాన్లోకి ఎక్కించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి పోలీసులు వెళ్ళగానే అలేఖ్య వాళ్ళ నాన్న ఆమెను వదిలేసి మళ్లీ వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే అలేఖ్య వాళ్ళ అన్నయ్య ఆమె చేతిని పట్టుకుని వెనక సీట్లో కూర్చోబెట్టి అతను కూడా కూర్చుంటాడు. ఇంటి దగ్గరికి రాగానే గట్టిగా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది అలేఖ్య. వెనక నుంచి వాళ్ళమ్మ పిలిచినా కూడా అస్సలు పలకదు. తలుపు వేసుకోవడంతో కంగారుగా వెళ్లి డోర్ పై కొట్టి ఎంతకీ తీయకపోయేసరికి మళ్లీ వెనక్కొచ్చి ఏమైందండి, అది అలా ఏడుస్తూ వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంది, నాకు కంగారుగా ఉంది అంటే, ఏం లేదు, అది బాగానే ఉంది, నువ్వు దాన్ని కాసేపు డిస్టర్బ్ చేయడం మానే అంటూ గంభీరంగా చెప్పి ఆయన కూడా తన రూంలోకి వెళ్ళిపోతారు. కొడుకుని అడిగినా కనీసం అతను కూడా ఏమీ చెప్పకపోయేసరికి అసలు వీళ్ళందరికీ ఏమైంది అంటూ ఆవిడ కూడా ఏడుస్తూ ఉండిపోతుంది. అక్కడ పోలీస్ స్టేషన్లో కృష్ణి ఆ ఎస్ఐ చాలా గట్టిగా లాఠీతో కొడుతూ ఉంటాడు. అక్కడ నువ్వు అలా ఏడుస్తుంటే నిజంగానే మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారేమో అని అనుకున్నారా? కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి చెప్పిందో అప్పుడే అర్థమైంది. నీలాంటి వెధవలకి కూడా క్షణాల్లో కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయన్నమాట. భలే యాక్ట్ చేస్తున్నారా అంటూ గట్టిగా కొడుతూ ఉంటాడు. నేనేమీ చేయలేదు అని కనీసం తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించడు. అతనికి ఇంకా అలేఖ్య మాటలే చెవుల్లో వినిపిస్తూ ఉంటాయి. ఏమైనా జరగని, నేనెప్పుడూ నీతోనే ఉంటారా అని చెప్పిన ఆమె మాటలకి, అతనెవరో నాకు తెలీదు అన్న ఇప్పుడు మాటలకి తలుచుకుంటుంటే అతని రక్తం ఆవేశంతో మరిగిపోతూ ఉంటుంది. ఎంత వాళ్ళ అన్నయ్య నాన్న అంటే భయం ఉంటే మాత్రం అలా అబద్ధం చెప్పాలా? దానికన్నా నేను మా వాళ్ళని ఎదిరించలేను అంటూ నాతో నిజం చెప్పొచ్చు కదా. ఆ మాత్రం ధైర్యం కూడా లేనప్పుడు అసలు ఎందుకు ప్రేమించాలి? అతడిలో అలా ఎన్నో ఆలోచనలు. ఆ రోజంతా కొట్టి అతని నుంచి కనీసం నొప్పితో చిన్న బాధ కూడా కనిపించకపోతే ఎందుకో ఆ ఎస్ఐకి కూడా చిన్నగా అనుమానం కలుగుతుంది. అందుకే వాళ్ళ నాన్న కేసు కట్టమన్నా కూడా క్రిష్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని, ఇంకా వేరే ఏ జాబ్ లో జాయిన్ అవ్వలేడు అని జాలిపడి, చూడు ఆయన కేసు పెట్టమన్నారు కానీ నేను నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఇక నుంచైనా బుద్ధిగా ఆ అమ్మాయి వెంట పడకుండా నీ లైఫ్ నువ్వు బతుకు. ఈసారి మాత్రం కంప్లైంట్ వస్తే నేను అస్సలు ఆలోచించను అంటూ పంపించేస్తాడు. ఒళ్ళంతా దెబ్బలతో లెక్కారుతున్నా కూడా కనీసం హాస్పిటల్ కి కూడా వెళ్లకుండా అలాగే రూమ్కి వచ్చేస్తాడు. అతన్ని చూసిన అతని ఫ్రెండ్ కంగారు పడి ఏమైందిరా, ఈ దెబ్బలేంటి, హాస్పిటల్ కి వెళ్దాం పదా అన్నా కూడా ఏమీ వద్దు అంటూ బెడ్ పై పడతాడు. అప్పటికే అతనికి స్పృహ కోల్పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ అతని ఫ్రెండ్ క్రిష్ మీద అభిమానంతో ఫస్ట్ ఎయిడ్ చేసి సూప్ లాంటిది తాగించి పడుకోబెడతాడు. తర్వాత వారం రోజుల వరకు క్రిష్ కనీసం బెడ్ కూడా దిగడు. తిండి నిద్ర కూడా లేకుండా అలేఖ్య కోసమే ఆలోచిస్తూనే ఉంటాడు. ఎంత ఆలోచించినా తన అలేఖ్య ఎందుకలా చేసిందో అతనికి కూడా అర్థం కాదు. అతనికి తెలుసు ఆమె అతనంటే ప్రాణం. వాళ్ళ నాన్న వాళ్ళంటే భయం కూడా పెద్దగా లేదు. నేనే నీ గురించి చెప్తాను, నువ్వు జస్ట్ జాబ్ తెచ్చుకో చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటా కదా అంటూ ఎప్పుడు చెప్పేది. ఇప్పుడు సడన్ గా ఎందుకిలా చేస్తోంది అతనికి కూడా అర్థం కాదు. కాల్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో ఆగిపోతాడు. మళ్ళీ వాళ్ళ ఇంటివైపు వెళ్లాలని ఉన్నా నన్ను ఈవ్టీజింగ్ చేసి ఏడిపిస్తున్నాడు అని అలీకి చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటే ఆగిపోతాడు క్రిష్. అలా వారం రోజులు చూసిన క్రిష్ ఫ్రెండ్ ఒక రోజు అతని పక్కనే కూర్చుని ఏమైందిరా నీకు, ఎందుకిలా అయిపోతున్నావు, తినట్లేదు పడుకోవట్లేదు, ఇలా అయితే ఏమైపోతావు, నాకు అర్థమైంది, లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ అయింది అంతే కదా, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తుంది అని చెప్పను, ఎందుకంటే బ్రేకప్ అయితే ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు, కానీ అలా అని
నీ జీవితంలో ఇంకేం లేకుండా ఇలాగే ఇక్కడే ఆగిపోతావా? ఇంకో 2 డేస్‌లో నీకు జాబ్ జాయిన్ అవ్వాల్సిన డేట్ ఉంది. అది మిస్ చేసుకోకు. నీ కోపం అంతా జాబ్ మీద చూపించు. కసిగా పనిచెయ్యు. నీ దగ్గర డబ్బులు లేవనే కదా ఆ అమ్మాయి వదిలి వెళ్ళిపోయింది. ఆ డబ్బే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసుకో. అంతేగాని ఇలా పిచ్చివాడివయ్యి ఆ అమ్మాయిని గెలిపిస్తావా? అనగానే ఎందుకో క్రిష్‌లో కోపం మరింతగా పెరిగిపోతుంది. అతని ఫ్రెండ్ మాట్లాడిన మాటలు అతనిపై పనిచేసి, నిజమే కదా! అది నన్ను వదిలి మోసం చేసి వెళ్ళిపోయింది. అందులో నా తప్పు లేదు కదా! అదే నన్ను వదిలి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు దానికోసం ఏడుస్తూ కూర్చుంటే అదే కదా గెలిచినట్టు. లేదు. దాన్ని నేను గెలవనివ్వను. ఏ నోటితో అయితే నాకు ఎవరో తెలీదు, నన్ను ఏడిపిస్తున్నాడు అని చెప్పిందో దాని నోటితోనే సారీ చెప్పించుకుంటాను అని అలేఖ్య మీద కోపమంతా కూడా జాబ్ పైన ఇంట్రెస్ట్‌గా మార్చుకుంటాడు. వారం నుండి మొహం అంతా పీకిపోయి, గెడ్డం పెరిగి అద్దంలో చూసుకుంటే పిచ్చివాడిలా కనిపిస్తాడు. వెంటనే సెలూన్‌కి వెళ్లి నీట్‌గా రెడీ అయ్యి 2 రోజుల్లో అతనికొచ్చిన జాబ్‌లో జాయిన్ అవుతాడు. అలేఖ్య ఆలోచనలు ఒక్క సెకండ్ కూడా అతని బుర్రలోకి రానివ్వకుండా కంటిన్యూగా వర్క్ చేస్తూ సంవత్సరంలోనే కొత్త సాఫ్ట్‌వేర్ కనిపెట్టి తన కంపెనీలోనే పార్ట్నర్‌షిప్ ఇచ్చేంతలా మారిపోతాడు. చిన్న వయసులోనే చాలా వేగంగా కెరీర్‌లో ఎత్తుకి వెళ్ళిన క్రిష్ అంటే ఇప్పుడు వాళ్ళ ఆఫీస్‌లో అందరికీ అతనే ఒక రోల్ మోడల్‌లా ఫీల్ అవుతూ ఉంటారు. అతనితో పనిచేస్తున్న అమ్మాయిలంతా అతని కోసం క్యూ కట్టి ప్రపోజ్ చేయాలని ట్రై చేస్తున్నా కూడా కనీసం వాళ్ళు ఎవరిని కన్నెత్తి కూడా చూడడు క్రిష్. అతనికి పాస్ట్‌లో ఏదో బ్యాడ్ మెమరీ ఉండడం వల్లే అమ్మాయిలందరితో అలా దూరంగా ఉంటున్నాడని ఆఫీస్‌లో ఆల్రెడీ టాక్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడూ సీరియస్‌గా ఉండి కేవలం వర్క్ మీద మాత్రమే కాన్సంట్రేషన్ పెట్టే అతనితో లవ్ ప్రపోజల్ చేయాలన్నా అమ్మాయిలకి కూడా కంగారే. అందుకే దగ్గరికి వెళ్లి అతని కోపాన్ని చూసి దూరంలోనే ఆగిపోతూ ఉంటారు. ఆ తర్వాత కనీసం అలెక్య ఎలా ఉంది? ఏం చేస్తోంది? ఎక్కడుంది? అని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించడు క్రిష్. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన ఆమెని ఇప్పుడు అంతే ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటాడు. రూమ్‌కి వచ్చాక కూడా ల్యాప్‌టాప్ పట్టుకుని మళ్ళీ వర్క్ చేస్తుంటే అతని ఫ్రెండ్ మళ్ళీ వచ్చి, "రేయ్! ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అంటూ అలా ల్యాప్‌టాప్ ముందే కూర్చుంటావా? రారా అలా సరదాగా బయటికి వెళ్ళొద్దాం" అనగానే, "నువ్వే కదరా! డబ్బే మన కాళ్ళ దగ్గరికి రావాలి అన్నావు. అందుకే ఇంతలా వర్క్ చేస్తున్నాను. చూస్తూ ఉండు. ఇంకొక్క సంవత్సరంలో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కంపెనీ లాంటిదే కొత్తది స్టార్ట్ చేస్తాను. సీఈఓ అవుతాను. వద్దని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా! దాని నోటితోనే సారీ చెప్పించుకుంటాను" అంటుంటే, సంవత్సరం కిందట అతను మాట్లాడిన మాటలన్నీ క్రిష్ ఇంకా బాగా గుర్తుపెట్టుకొని, దానికోసమే పనిచేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తాడు అతని ఫ్రెండ్. "రేయ్! ఆ రోజు నేను చెప్పిన మాటలు నువ్వు సీరియస్‌గా తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ అవే పట్టుకొని జీవితంలో వర్క్, డబ్బులు తప్ప ఇంకేం లేకుండా చేసుకుంటావా? నా మాట వినరా? అయిందేదో అయిపోయింది. నువ్విప్పుడు కెరీర్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నావు. మీ కంపెనీలో నువ్వేరా బెస్ట్ ఎంప్లాయివి. ఆఖరికి వాళ్ళే ఇప్పుడు నిన్ను పార్ట్నర్‌గా కూడా చేసుకున్నారు. నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడివి. ఇకనైనా కాస్త హ్యాపీగా ఉండు. ఫ్రీగా ఉండు. మళ్ళీ నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇక్కడే ఆగిపోతావా? నా మాట వినరా?" అంటూ చాలా సేపు ఎంత బ్రతిమాలినా కూడా కృషిలో అసలు చలనమే ఉండదు. దేవుడా! వీడికి ఏం వచ్చినా కష్టమే. అప్పుడేమో ఆ అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తే, ఇప్పుడేమో అంతే ద్వేషిస్తూ ఆ పిల్లపైన కోపంతో ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో అని తల కొట్టుకుని అతను కూడా బయటికి వెళ్ళిపోతాడు. అలా ఇంకో సంవత్సరం గడుస్తుంది. అలేఖ్య అతన్ని విడిచిపెట్టి పూర్తిగా గడిచిపోయిన ఈ 2 ఏళ్లలో క్రిష్ చాలా ఎత్తుకి ఎదిగిపోతాడు. అతను అన్నట్టే ఆ కంపెనీలో నుంచి బయటకొచ్చి వేరే సాఫ్ట్‌వేర్ కంపెనీ స్టార్ట్ చేయడం. అందులో తన సాఫ్ట్‌వేర్‌ని ఎస్టాబ్లిష్ చేసి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చేలా చేసుకొని మూడే నెలల్లో టాప్ పొజిషన్‌లోకి రావడం జరిగిపోతాయి. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత తక్కువ టైంలో జీరో నుంచి హీరోగా ఎదగడం అంత ఆషామాషీ విషయం కాదు. అది కూడా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అతను ఒక్కడే కష్టపడి సాధించిన విజయాలు ఇవన్నీ. అలా తన కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ ఓకే చేసుకున్నా కూడా తన బడ్జెట్ అస్సలు సరిపోదు. అందుకే తన కంపెనీ షేర్స్ అన్నింటినీ మార్కెట్‌లో పెడతాడు. దానితో చాలా మంది అతని కంపెనీలో చేర్చుకోవడానికి ముందుకు వస్తారు. కానీ వాళ్ళెవరూ క్రిష్‌కి నచ్చరు. కారణం వాళ్ళంతా కావాలని ఎక్కువ అమౌంట్ పెట్టి తన కంపెనీలో ఉన్న షేర్స్ అన్నీ సగానికి పైగా కొని కొన్ని మెల్లిమెల్లిగా తనని ఆ కంపెనీ నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నం చేయాలని చూస్తూ ఉంటారు.
నిజం చెప్పాలంటే ఇప్పుడు అతనికి ఉన్నది ఆ కంపెనీ మాత్రమే. తన అన్న బంధాలు ఏవీ లేవు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు కష్టపడి సాధించింది ఈ కంపెనీనే. అది కూడా అతని నుంచి దూరం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరిని అతను దగ్గరికి కూడా రానివ్వడు. ఫైనల్‌గా అతను కోరుకున్న అమౌంట్ పెట్టుబడిగా పెట్టి, షేర్స్ కూడా క్రిష్ పేరు మీద ఎక్కువగా ఉండేలా అన్ని కండిషన్స్‌కి ఓకే చెప్తూ ఒక కంపెనీ ముందుకు వస్తుంది. అదే ఏకే కంపెనీ. సీఈఓ తనతో డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా, వాళ్ళ పీఏ మొత్తం అన్నీ మాట్లాడి, కాంట్రాక్ట్‌ని ఓకే చేశాక 2 కంపెనీస్ మధ్య డీలింగ్స్ మొదలవుతాయి. అఫీషియల్‌గా వాళ్ళ కొలాబరేషన్ అనౌన్స్ చేయడానికి, అలాగే అగ్రీమెంట్ మీద సైన్ చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. క్రిష్ తన కంపెనీలో ఉన్న మిగతా హెడ్స్ అందరినీ పిలుస్తూ మీటింగ్ స్టార్ట్ చేయగానే ఏకే కంపెనీ సీఈఓ వస్తున్నారు అంటూ వాళ్ళ పీఏ వచ్చి చెప్తాడు. అంతవరకు ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఎవరా అంటూ డోర్ వైపు చూసేసరికి సన్నగా, పొడుగ్గా, నాజూగ్గా ఉండి లైట్ పింక్ కలర్ ప్లెయిన్ శారీ కట్టుకుని, సింగిల్ ప్లీట్ వేసుకుని, మోచేతి వై వరకు బ్లౌజ్‌తో, హిప్ వరకు ఉన్న నల్లని జడ అల్లుకుని, మెడలో చిన్న నల్ల పూసల దండ, దానికి డైమండ్ పెండెంట్ మాత్రమే వేసుకుని, ఒక చేతికి సింగిల్ గాజు, ఇంకో చేతికి వాచ్ పెట్టుకుని, చాలా ఎలిగెంట్ లుక్‌తో స్టైల్‌గా వస్తూ కనిపిస్తుంది అలేఖ్య. ఆమెని అక్కడ చూసి అలా చాలా ఆశ్చర్యంగా తెలియకుండానే సీట్లో నుంచి లేచి నిల్చునిపోతాడు క్రిష్. మేడం, దిస్ ఈజ్ కృష్ణ. ఈయనే ఈ కంపెనీ సీఈఓ. మనతో కొలాబరేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అంటూ ఒకరితో ఒకరికి పరిచయం చేసి చెప్తాడు ఆమె పిఏ. ఓ, ఓకే అంటూ అతన్ని చూసి చిన్నగా నవ్వి హాయ్ చెప్పి, అసలు అతను ఎవరో తెలియనట్టు, ఎప్పుడు చూడలేదు అన్నట్టే తన సీట్లోకి వెళ్లి కూర్చుంటుంది అలేఖ్య. అప్పటికే అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా అలేఖ్యని చూసి విష్ చేసి మళ్ళీ వాళ్ళ సీట్స్ లో కూర్చుని ఉంటే మొత్తంగా మీటింగ్ హాల్ అంతట్లో క్రిష్ ఒక్కడే నిల్చుని అలేఖ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ కనిపిస్తాడు. సార్, సార్ అంటూ క్రిష్ పక్కనే ఉన్న అతని పిఏ మేనేజర్ క్రిష్ చేతిని పట్టుకుని కదపగానే ఆ అంటూ ఈ లోకంలోకి వచ్చి మళ్ళీ ఒకసారి అలేఖ్యని చూసి వెంటనే అక్కడ అతని కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోతాయి. ఎక్స్‌క్యూజ్ మీ అంటూ కోపంగా అక్కడి నుంచి వెంటనే బయటికి వెళ్ళిపోతే, ఏమైందో అని అందరూ వెళ్తున్న కృష్ణ చూస్తూ ఉంటారు. అలేఖ్య మాత్రం అస్సలు పట్టించుకోకుండా తన మొబైల్ ఓపెన్ చేసి ఏదో చూస్తూ ఉంటుంది. క్రిష్ వెళ్ళిపోయిన వెంటనే మీటింగ్ హాల్‌లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటే, ఏమైందో తెలుసుకోవడానికి అతని మేనేజర్ కూడా క్రిష్ వెనకే పరిగెడతాడు. సార్, ఏమైంది? అక్కడ మీటింగ్ పెట్టుకుని మీరు ఇలా వచ్చేస్తే ఎలా? అసలే ఏకే కంపెనీ సీఈఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు అంటుంటే బుల్‌షిట్. కొలాబరేషన్ లేదు, గుడ్డు లేదు. వాళ్ళని ముందు ఇక్కడి నుంచి దొబ్బేమను అని అరుస్తుంటే, ఏంటి సార్, ఏమంటున్నారు అంటూ వాళ్ళ మాటలు ఇంకా ఎవరైనా వింటున్నారేమో అని భయంతో చుట్టూ చూస్తాడు అతని మేనేజర్. తెలుగులోనే చెప్తున్నా కదా, అర్థం కాలేదా? ఏమీ అక్కర్లేదు, వెళ్ళిపోమను వాళ్ళని అంటూ చిరాకుగా అతని రూంలో అటు ఇటు తిరుగుతుంటే మేనేజర్ భయంతో చెమటలు పట్టేసి, ఏమంటున్నారు సార్? ఇక్కడి వరకు వచ్చాక అగ్రిమెంట్ లేదు వెళ్ళిపోమంటే వాళ్ళు ఊరుకుంటారనుకుంటున్నారా? వాళ్ళది ఎంత పెద్ద కంపెనీయో మీకు కూడా తెలుసు కదా! వాళ్ళకి గనక మనం కోపం తెప్పిస్తే మన కంపెనీ మూసుకోవాలి. వాళ్ళకి నేషనల్ వైస్‌గా కాకుండా ఇంటర్నేషనల్‌గా కూడా బ్రాంచెస్ ఉన్నాయి సార్. వాళ్ళే కనుక అనుకుంటే మనకి ఇక పైన ఒక్క ప్రాజెక్ట్ కూడా రాదు. ఇప్పటికే మన దగ్గర చేతిలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఇంప్రూవ్‌మెంట్ చేయాలన్నా కూడా వీళ్ళతో కొలాబరేట్ అయితేనే మనకి ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది. నా మాట వినండి సార్. ఇది మీ కష్టం. ఇన్నేళ్ళు మీరు కష్టపడి సాధించిందంతా దీనికోసమే కదా! ఇప్పుడు చివరి క్షణంలోకొచ్చాక అంతా రెడీగా ఉన్నాక మొత్తం కొలాప్స్ చేసుకుంటారా? అంటూ అడిగేసరికి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడు క్రిష్. నిజమే. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి తిండి, నిద్ర మానుకుని మరీ ఈ కంపెనీ కోసం కష్టపడ్డాడు. ఇదంతా అతని కల. అంతా చివరి వరకు వచ్చింది. ఇప్పుడు గనక చిన్న తప్పు చేసినా మళ్ళీ అంతా మొదటికి వస్తుంది అని ఆలోచనలో పడతాడు. కొన్ని క్షణాలకి సార్, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఎక్కువసేపు వెయిట్ చేయించడం మంచిది కాదు. రండి సార్ అంటూ కదపగానే గట్టిగా కళ్ళు మూసుకుని శ్వాస వదులుతూ కోపాన్ని కంట్రోల్ చేసుకుని మేనేజర్తో మళ్ళీ మీటింగ్ హాల్లోకి నడుస్తాడు క్రిష్. లోపలికి వచ్చి అలేఖ్య వైపు చూసినా కూడా ఆమె అసలు అతని వైపు కూడా చూడదు. యాటిట్యూడ్‌గా తన ఫోన్‌లో ఏదో స్క్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఆమెని అలా చూస్తుంటే కృష్ణ కోపం ఇంకా పెరిగిపోతూ చేతి పిడికిళ్లతో పాటు దవడ కండరాలు కూడా బిగిస్తూ చూస్తాడు. మేనేజర్ ముందంతా గ్రహించకపోయినా ఇప్పుడు మాత్రం
అతని చూపులన్నీ అలేఖ్య మీదే ఉన్నాయని గ్రహించి సార్ అంటూ మెల్లిగా కదుపుతాడు. ఎస్ అంటూ గొంతు సవరించుకుని గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి అందరి వైపు చూస్తూ ఐ కాంటాక్ట్ చేస్తూ తను చెప్పాలి అనుకున్నదంతా కూడా చెప్తాడు క్రిష్. వెంటనే ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పిఏ లేచి నించుని అలేఖ్య తరపున వాళ్ళ కండిషన్స్ అన్నిటినీ చెప్పి అవన్నీ క్రిష్ వాళ్ళకి ఓకేనా కాదా అని అడుగుతాడు. వాళ్ళు ఓకే అనటంతో అగ్రిమెంట్ పేపర్స్ ని క్రిష్ కి ఇవ్వగానే అన్నిటిపైన కోపంగా చూస్తూ ఎక్కడెక్కడ సిగ్నేచర్స్ ఉన్నాయో అక్కడ పరాపరా పెన్తో గీకుతూ ఉంటాడు క్రిష్. క్రిష్ సిగ్నేచర్స్ అన్ని చేయడంతో ఆ ఫైల్ ని ఇప్పుడు అలేఖ్యకి అందిస్తారు. ఆమె తన పిఏ చెప్తుంటే ప్రతి చోట సైన్ చేస్తూ ఉంటుంది. ఆమె కూడా సైన్స్ పెట్టడం అవ్వడంతో అక్కడున్న అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి కొలాబరేషన్ జరిగినందుకు చాలా సంతోషపడతారు. మీ కంపెనీతో మేము కొలాబరేట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈ రోజు సాయంత్రం అందరికి పార్టీ అరేంజ్ చేశాము. దీనివల్ల మనం కొలాబరేట్ అయిన విషయం చాలా మందికి తెలుస్తుంది. అది మనకి ఫ్రీ పబ్లిసిటీగా యూజ్ అవుతుంది. మీడియాలో ఈ పాయింట్ హైలైట్ అవ్వాలి. అందుకే మీరంతా తప్పకుండా రావాలి అంటూ మళ్ళీ అలేఖ్య పిఏ అని అందరికీ చెప్తాడు. దానితో క్రిష్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక్క క్రిష్ తప్ప. అక్కడ అంత జరుగుతున్నా మిగతా వాళ్ళంతా నవ్వుకుంటూ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ క్లాప్స్ కొడుతున్నా కూడా అతని దృష్టి మొత్తం అలేఖ్య మీదనే ఉంది. కనీసం ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అన్న ఊహ కూడా లేకుండా ఆమెనే కోపంగా కాల్ చేసేలా చూస్తూ ఉంటాడు క్రిష్. కానీ అలేఖ్య మాత్రం మిగతా అందరితో చూసి చిన్నగా నవ్వుతూ మాట్లాడి క్రిష్ వైపు మాత్రం అస్సలు చూడదు. అతను మాత్రం కనురెప్ప కూడా కొట్టకుండా ఆమెనే అలా చూస్తుంటే క్రిష్ వాళ్ళ మేనేజర్ భయంతో వణికిపోతూ ఓకే సార్, మనం మళ్ళీ మీట్ అవుదాం అంటూ తనే మీటింగ్ ని ఎండ్ చేసి ఇనిషియేట్ తీసుకుంటాడు క్రిష్ మేనేజర్. దానితో అలేఖ్య ఆమె పిఏని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే మిగతా అందరూ కూడా ఆ మీటింగ్ హాల్ వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ మిగిలింది క్రిష్, అతని మేనేజర్ మాత్రమే. సార్, ఈవినింగ్ పార్టీ ఉంది, వస్తున్నారు కదా అనగానే ఎర్రటి కళ్ళతో షార్ప్ గా చూస్తాడు. ఒక్కసారిగా ఆ మేనేజర్ గుండె స్కిప్ అవుతుంది. తూ తూ అని వెనక వీపు మీద కొట్టుకుంటూ ఏంటి సార్ అంత కోపంగా చూస్తున్నారు? నేనేమన్నానని? ఈవినింగ్ పార్టీ ఉంది, వస్తున్నారు కదా అన్నాను. రాకపోతే మీడియాలో మళ్ళీ అదో గోల. వస్తే మాత్రం మన కంపెనీకి వాళ్ళ పిఏ చెప్పినట్టు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సార్. ఇదంతా మనకి ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది, ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. బాగా ఆలోచించుకోండి, నేను వెళ్తాను అంటూ ఇంకా అక్కడే ఉంటే క్రిష్ తనని కొట్టినా కొడతాడని కంగారుగా వెళ్ళిపోతాడు. బాబోయ్, ఏంటి ఈయన ముందంతా పని పని అని పని రాక్షసుడయ్యి మమ్మల్ని అందరినీ ఏడిపించి తిన్నాడు. పోనీలే, ప్రాజెక్ట్స్ వచ్చేసాయి, అంత హ్యాపీ. ఇప్పుడు కొలాబరేషన్ కూడా జరుగుతోంది అనుకుంటే ఇప్పుడు ఆవిడ ఎవరినో చూసి ఆ కోపం మొత్తం నా మీద చూపిస్తాడేంటి? ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అయితే ఎక్కువ రోజులు వర్క్ చేయలేను బాబోయ్, తొందరగా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి అని అనుకుంటూ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మేనేజర్. క్రిష్ మాత్రం తన క్యాబిన్ లోకి వెళ్లి కళ్ళు మూసుకుని జరిగిన అతని గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. క్రిష్ అలేఖ్య కాలేజీలో ఎంత సంతోషంగా ఉండేవారు. అప్పుడు అతనికి పాకెట్ మనీ కూడా ఉండేది కాదు. తనకి చిన్న చిన్న ఖర్చులు కూడా అలేఖ్యనే పెట్టేది. వద్దు అన్నా కూడా ఒప్పేది కాదు. నీకు జాబ్ వచ్చాక మళ్ళీ నా డబ్బులన్నీ ఇచ్చేసాయి అంటూ అతని అవసరాలన్నీ ఆమె ముందుగా తెలుసుకుని డబ్బులు ఇస్తే తీసుకోడని చెప్పి అన్నీ ముందే కొనేసి అతనికి అమర్చేది. తనకి కూడా అందరిలాగా అమ్మా నాన్న ఉంటే అలా అడగకుండానే అన్ని తెచ్చిపెట్టేవారేమో అనిపించేలా అలేఖ్య అతని జీవితంలోకి వచ్చాక మొత్తం క్రిష్ లైఫ్ మారిపోతుంది. కానీ ఏనాడు అలేఖ్య తను ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది ఎప్పుడూ అతనికి చెప్పలేదు. చాలాసార్లు అడిగాడు, చెప్పను కానీ డైరెక్ట్ గా చూపిస్తాను అంటూ కుంటిగా ఏదో ఒక మాయ చేసి ఆ టాపిక్ ని కట్ చేసేది అలేఖ్య. అలా క్రిష్ ఆలోచనలన్నీ పాత రోజుల్ని దాటుకుని ఫైనల్ గా వాళ్ళ బీటెక్ అయ్యి ఒక రోజు వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మామయ్య వాళ్ళ ఇంట్లో కలిసినప్పటి రోజు దగ్గరే ఆగిపోతాయి. మళ్ళీ అదంతా అతని కళ్ళ ముందు కనిపిస్తుంటే క్రిష్ కి తెలియకుండానే పెదాలపై నవ్వు చేరిపోతుంది. అది కూడా పూర్తిగా 2 ఏళ్ల తర్వాత. అంటే అలేఖ్య అతని జీవితంలో నుండి వెళ్ళిపోయాక మళ్ళీ అతను నవ్వటం ఇదే. కళ్ళు మూసుకోగానే మళ్ళీ ఆ రోజే కనిపిస్తుంది. బంగారం, ఒక్కటే, ఒకే ఒక్క ముద్దు ప్లీజ్ అంటూ బ్రతిమాలుతూనే ఆమె సిగ్గుపడుతుంటే మెల్లిగా ఆమె పెదాలని ఇష్టంగా ప్రేమగా అందుకుంటాడు క్రిష్. మెల్లిగా మృదువుగా మొదలైన వాళ్ళ ముద్దు క్షణాల్లోనే గాఢంగా మారిపోతుంది.
ఆమె పెదవుల్ని ముద్దాడుతున్న అతని పెదవులు మెల్లిగా విచ్చుకుని అతని నాలుకతో ఆమె పెదాలని సుతారంగా తాకుతూ దారి చేసుకుని ఆమె నోట్లోకి పెడతాడు. ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంటుంది. అప్పటి వరకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇద్దరికీ లేక ఒకరినొకరు గట్టిగా హత్తుకుంటూ ఉంటే ఆమె నాలుకతో అతని నాలుకని పెనవేసి కొత్త కొత్త రుచిని చూస్తూ ఇద్దరు మరో లోకంలోకి వెళ్ళిపోతారు. క్షణానికి ఇద్దరిలో విరహం పెరిగిపోయి ఇంకా ఏదో కావాలి అన్న తపన వాళ్ళలో పెరిగిపోతుంది. ఆమెని అలాగే అతని మీదికి లాక్కుంటూ మొత్తంగా ఆమెని గట్టిగా చుట్టేస్తూ ఉంటాడు. రాయిలాంటి అతని ఛాతీకి ఆమె శరీరం మెత్తదనం తగులుతుంటే అతని మనసు మెల్లిగా వశం తప్పుతూ ఉంటుంది. ఆ ముద్దులో వాళ్ళ ఊపిరి కూడా భారంగా మారిపోతుంటే ఆమెని కొంచెం కూడా దూరంగా జరగనివ్వకుండా ఆ సోఫాలోనే క్లిక్ చేస్తాడు. దానితో సోఫాలో ఆమె పడితే ఆమెపైకి అతను చేరిపోతాడు. ముద్దుకి మాత్రం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అలాగే ఆమెని ముద్దుల్లో ముంచేస్తూ అతని చేతులు మాత్రం ఆమె శరీరంపై ఎక్కడెక్కడో ప్రయాణం చేయడం మొదలు పెడతాయి. మొదట్లో కంగారుగా అనిపించి అతని చేతులు కదలకుండా గట్టిగా పట్టుకున్న ఆమెకి కూడా మెల్లిమెల్లిగా శరీరమంతా వేడెక్కి తనకు కూడా ఎంతో ఇష్టమైన వాడు, ప్రేమించి మనసైన వాడు దగ్గరవుతుంటే తెలియకుండానే ఆమె చేతుల్ని వదిలి చేస్తుంది. దానితో అతనిలో మరింత ఉత్సాహం వచ్చేస్తుంది. మెల్లిగా డ్రెస్ పైనే ఆమె పరువాలను మర్దిస్తూ ఆమె ఊపిరిని కూడా భారమయ్యేలా చేస్తాడు. ఒక్కసారిగా అతని కుడి చేత్తో ఆమె ఎడమవైపునే ఉన్న ఎదని గట్టిగా నొక్కగానే క్రిష్ అంటూ చిన్న ములుగు వినిపిస్తుంది. అంతే, దానితో అతనిలో ఆవేశం పూర్తిగా కట్టలు తెంచుకుంటుంది. ఆమె పెదాలను వదిలి ఆమె మెడపైన ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమె టాప్ ని పైకి తీస్తూ ఉంటాడు. వద్దు అని చెప్పలేక కళ్ళని గట్టిగా మూసి వేగంగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది అలేఖ్య. ఇన్ని సంవత్సరాలు ముద్దు కూడా వద్దు అన్నది దీనికోసమే. ఒకసారి కాని దగ్గరైతే అతనికి దూరంగా ఆమె అస్సలు ఉండలేదు. అతని ప్రేమకి పూర్తిగా బానిసైపోయి తనని తానే పూర్తిగా అర్పించుకుంటుంది అని ఆమె కూడా బాగా తెలుసు. కానీ ఈరోజు తను ఏదైతే ఇన్నాళ్ళు జరగకూడదు అనుకుందో అదే జరుగుతోంది. క్షణంలో ఆమె టాప్ ని తీసి పక్కకు విసిరేస్తే అతని షర్ట్ కూడా బనియన్లా పైనుంచి తీసి క్షణంలో పక్కకు విసిరేస్తాడు. అదంతా చూస్తున్న ఆమెకి సిగ్గుతో మొహం ఎర్రగా మారిపోతుంది. బంగారం, నువ్వలా సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూనే రెండు చేతులతో ఆమె ఎదకి అడ్డు పెట్టుకున్న ఆమె చేతుల్ని విడదీసి అతని చేతులతో లాక్ చేసి ఆ ఎదపై ముద్దులు లేకుండా పెడతాడు. ఇన్నర్ స్ట్రిప్స్ ని అతని పెదాలతోనే పక్కకు జరిపి ఆమె ఎదల్ని మొత్తం నోట్లోకి తీసుకుంటూ లీక్ చేస్తుంటే ఆమె శరీరం ఉద్వేగంతో ఎగిసిపడుతూ ఉంటుంది. ఆమె ఇన్నర్ హుక్ వీపు నుంచి వెనక్కి చేయి వేసి రిమూవ్ చేస్తే ఒక్కసారిగా ఆమె ఎద అందాలు అతని కళ్ళకి కనువిందు చేస్తాయి. రవి కూడా కాంచిన ఆమె పరువాలు ఇప్పుడు అతని కళ్ళల్లో పడి అంతటి అందాన్ని మొదటిసారి చూస్తుంటే ఆశ్చర్యంతో కళ్ళని పెద్దవి చేసి తనివి తీరా చూసుకుంటూ ఉంటాడు. క్రిష్, ప్లీజ్ అలా చూడకురా అంటూ సిగ్గుగా కళ్ళను మూసి మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది అలేఖ్య. కనీసం అడ్డుగా చేతుల్ని పెట్టుకుందాం అన్నా కూడా ఆమె చేతులు కూడా అతని చేతి వేళ్లతో లాక్ అయిపోయి ఉంటాయి. ఈ అందమంతా నాదే కదా బంగారం, చూడొద్దు అంటే ఎలా? నేను నీకు మొగుణ్ణి కదా, నాకే ఈ రైట్స్ అన్నీ. సో ఇప్పుడంతా నా ఇష్టమే అంటూ మళ్ళీ ముద్దులు పెడుతూ ఉంటాడు. ఆమె ఎద కొనల్ని అతని చేతివేళ్లతో పట్టుకుని లాగుతూ ఇంకోవైపు అతని నోట్లో పెట్టుకుని ముద్దులు పెడుతుంటే ఆమెలో చెప్పలేని పరవశం. అలా చేస్తూనే వాళ్ళిద్దరి ఒంటి మీద మిగిలిపోయిన ఉన్న బట్టలన్నీ తీసేసి ఇద్దరూ పూర్తిగా నగ్నంగా మారిపోతారు. అలా కిందకి పాకుతూ ఆమె నడుముని అతని చేతులతో పెదాలతో తడుముతూ పంటిగాట్లు పెట్టి నలిపి నొక్కేస్తూ ఎర్రగా చేసేస్తాడు క్రిష్. ఆమె నాదిలో నాలుక పెట్టి తేనెతుట్టని పీల్చినట్టు ఆమెలో ఉన్న మకరందాన్ని మొత్తంగా జుర్రేస్తుంటే అలేఖ్య వెన్నుని పైకి ఎత్తుతూ శరీరాన్ని మొత్తాన్ని విల్లులా వంచుతూ ఉంటుంది. అలా ఇంకొంచెం కిందకి జారి ఆమె అణువణువుని అతని పెదాలతో ముద్దులు పెట్టి ఆమెలో తాపాన్ని ఇంకా ఎక్కువగా పెంచేస్తాడు. చివరికి ప్లీజ్ క్రిష్, పైకిరా, నన్ను నీలో కలుపుకో అని ఆమె నోటి నుంచి రాగానే సాటిస్ఫాక్షన్ గా నవ్వుతూ ఆమె పైకి చేరి ఆమెలోకి ప్రవేశిస్తాడు. భరించలేనంత నొప్పిగా అనిపిస్తుంటే పళ్లతో పెదాలను పట్టి బాధని అణుచుకుంటూ అతని వీపుపై ఆమె గోళ్లతో రక్కేస్తుంది. కాసేపు బంగారం, ప్లీజ్ ఓర్చుకోవా అంటూ ఆమె పెదాల్ని అతని పెదాలతో మూసి ముద్దు పెడుతూ ఇంకొక పక్క ఆమె మెత్తని పరువాలని అతని చేతులతో నొక్కేస్తూ అలా పెట్టి ముందుకి వెనక్కి కదులుతూ ఉంటాడు. కాసేపటికి ఆమెలో ఉన్న నొప్పి మొత్తంగా పోయి
ఈసారి అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. దానితో అతనికి కూడా కోరిక ఇంకాస్త పెరిగి అతని కదలికల్లో వేగాన్ని పెంచుతాడు. ఇద్దరి శరీరాలు వేడిగా మారిపోయి చెమట కారిపోతూ ఉంటుంది. అయినా కూడా ఇద్దరిలో అలుపన్నదే రాదు. అలా అరగంట పైన ఆమె పైన ఊయలూగి ఆమె లోలోపల కలిసిపోతూ చివరిగా నన్ను నీలో కలుపుకో బంగారం అంటూ అరుస్తూ ఆమె పైన గట్టిగా పట్టుకొని వాలిపోతాడు క్రిష్. ఆ వెంటనే ఆమె కన్నీటి నుంచి సంతోషంతో ఒక కన్నీటి చుక్క రాలుతుంది. కాసేపు అయ్యేసరికి ఆమెకి ఏం జరిగిందో అర్థమయ్యి తెలివి వచ్చి అతన్ని అలాగే పట్టుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఆమె అలా ఏడుస్తుంటే క్రిష్కి మెల్లిగా తెలివి వచ్చి కంగారుగా లేచి ఏమైంది బంగారం, నొప్పిగా ఉందా అంటూ ఆమె పైనుంచి పక్కకి జరుగుతాడు. క్రిష్, మనం తప్పు చేశాంరా, నాకు చాలా గిల్టీగా ఉంది. ఇప్పుడు అమ్మ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అని ఆమె రెండు చేతులతో మొహాన్ని మూసుకుని ఏడుస్తుంటే ఆమె బాధ అతనికి కూడా అర్థమవుతుంది. సారీరా, నిజంగా సారీ. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను కేవలం వద్దు అనే అనుకున్నాను. కానీ ఇలా జరిగిపోయింది. కానీ ప్రామిస్‌గా చెప్తున్నారా, తొందరలోనే ఎలా అయినా జాబ్ కొట్టి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను. ప్లీజ్ నువ్వు మాత్రం అలా ఉండకు. ఏడవకే. నా గుండెల్లో నొప్పిగా ఉంటుంది. ప్లీజ్ అంటూ చాలాసేపు బతిమాలుతాడు. ఎలా అయినా నెల రోజుల లోపే జాబ్ కొట్టి వాళ్ళ ఇంటికి వచ్చి వస్తానంటూ మాట ఇచ్చి అలేఖ్యని ఉరుకోబెట్టి అప్పటికి చాలా లేట్ అయిందని ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత బైక్ పై తీసుకురావడం, ఇంటికి కాస్త దగ్గరలో ఆపడం, ఆమె అతనికి బాయ్ చెప్పి వెళ్ళిపోవడం జరుగుతాయి. ఆ తర్వాత ఎలాగైనా అలేఖ్యని తొందరగా పెళ్లి చేసుకోవాలని జాబ్స్ వెతకడంలో బిజీ అయిపోతాడు క్రిష్. అప్పుడే అతను ఆమెని అవాయిడ్ చేస్తున్నాడేమో అని ఆమెకి చాలా భయంగా అనిపించి చాలా ఏడుస్తుంది. కానీ ఒకరోజు అతనే కాల్ చేసి, లేదు బంగారం, నువ్వు నా ప్రాణం కదా, నిన్నెందుకు అవాయిడ్ చేస్తానే, జాబ్ కోసం సిన్సియర్గా ట్రై చేస్తున్నాను అంటూ చెప్పడంతో ఆమె మనస్సు కొద్దిగా కుదుట పడుతుంది. లేదంటే ఆమె మోసపోయిందేమో అనే బాధలో ఉండిపోయింది. సరిగ్గా 2 నెలల తర్వాత అతనికి జాబ్ రావడం, ఆమెకి కాల్ చేయడం, లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ఆమెని కారులో చూడటం, మాట్లాడటం, పోలీసులొచ్చి అతన్ని అరెస్ట్ చేయడం, అతను ఎవరో నాకు తెలీదు, నన్ను ఈవ్టీజింగ్ చేస్తున్నాడు అంటూ వరుసగా చెప్పడం జరిగిపోతాయి. కానీ అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ అతనికి తెలియనే తెలీదు. కానీ ఆ రోజు అలేఖ్య వాళ్ళ అన్నయ్య, నాన్నని చూసినా వాళ్ళు పెద్ద బిజినెస్ మ్యాన్ అని, అలేఖ్య వాళ్ళు అంత డబ్బున్న వాళ్ళని అప్పుడు కూడా అతనికి తెలీదు. కేవలం తన దగ్గర డబ్బు లేదన్న కారణంతోనే ఆమె వదిలేసింది అన్న కోపంతో వర్క్ మీద కాన్సంట్రేషన్ చేసి ఇప్పుడు ఇంత ఎత్తుకు ఎదిగాడు. కానీ ఇప్పుడు ఈ రోజు అలేఖ్యని మళ్ళీ చూసి అతని మనసు కోపంగా మారిపోతుంది. ఆమె ఏకంగా ఇప్పుడు ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓగా రావడం, తనని అస్సలు పట్టించుకోకుండా యాటిట్యూడ్గా ఉండడం గుర్తొచ్చి ఆలోచనల నుంచి బయటకొచ్చి నెట్లో మొత్తం అంతా చూస్తాడు. అప్పుడే వాళ్ళ నాన్న, అన్నయ్య పిక్స్ కూడా మీడియాలో వస్తాయి. ఇండియాలో సాఫ్ట్వేర్ జాబ్లోనే పనిచేస్తున్నా కూడా ఎప్పుడూ అతని వర్క్ గురించి తప్ప బయట ఏ విషయాలు తెలుసుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు అతను కూడా బిజినెస్ స్టార్ట్ చేయడంతో ఒక్కొక్కటిగా అన్నీ అతనికి తెలుస్తున్నాయి. ఆమె ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్. వాళ్ళకి నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ గా చాలా కంపెనీస్ ఉన్నాయి. తన మెడలో నల్లపూసలున్నాయి అంటే పెళ్లి చేసుకుంది. చాలా అందంగా ఉంది అంటే తనని మర్చిపోయి సంతోషంగా మూవ్ ఆన్ అయిపోయింది. తనని చూసినా కూడా ఆమెలో 1% కూడా ఆశ్చర్యం అనేది లేదు. అసలు తను ఎవరో కూడా తెలియనట్టు కొత్త వ్యక్తిని చూసినట్టే చిన్నగా నవ్వి హాయ్ చెప్పి వెళ్ళిపోయింది. కానీ ఎలా? అదే అతనికి అస్సలు అర్థం కావట్లేదు. ఒరేయ్ ఎదవా! నీ కంపెనీతో కొలాబరేషన్ చేసుకుంటోంది అంటే ఏమీ తెలియకుండానే నీలాగా వెర్రి పువ్వులా వచ్చేసిందనుకుంటున్నావా? నీ గురించి, నీ కంపెనీ గురించి మొత్తం అంతా తెలుసుకునే వచ్చింది. అక్కడ నువ్వుంటావని దానికి ముందే తెలుసు. అలాంటప్పుడు మళ్ళీ నిన్నక్కడ చూసి ఎందుకురా అది షాక్ అవుతుంది? కంపెనీ నేమ్ తప్ప దాని సీఈఓ ఎవడో కూడా తెలియకుండా కొలాబరేషన్‌కి, కండిషన్స్‌కి ఓకే అన్నాడని ఓకే చెప్పేశావు కదా! అందుకే నువ్వేవే పెద్ద వీపీ అయ్యావు అంటూ క్రిష్ అంతరాత్మ అరిచి గోల చేస్తుంటే అసలే కోపంగా ఉన్న క్రిష్ బ్రెయిన్‌కి ఇంకాస్త పిచ్చెక్కుతుంది. అర్జెంటుగా దాన్ని ఎలా అయినా కలిసి మాట్లాడాలి. నా మనసులో ఉన్న కోపాన్నంతా చూపించాలి. దానికి నేను పడ్డ కష్టమంతా తెలియాలి. నా బాధంతా తెలియాలి. ఒకప్పుడు నా దగ్గర డబ్బు లేకనే కదా అది నన్ను వదిలేసింది. పోలీసులతో నేను తనని ఈవ్టీజింగ్ చేశానని అబద్ధం చెప్పింది.
ఇప్పుడు అదే డబ్బు నా దగ్గర ఉందని, కోట్లు కోట్లు నా దగ్గర కూడా ములుగుతున్నాయని దానికి చెప్పాలి. వస్తుంది కదా ఈవినింగ్ పార్టీకి, అప్పుడు చెప్తాను దాని సంగతి అంటూ అప్పటి వరకు పార్టీకి వెళ్ళాలి అనుకోకపోయినా ఎలా అయినా అలేఖ్యతో మాట్లాడాలి అన్న కసితో పార్టీకి వెళ్ళాలని అప్పటికప్పుడు డిసైడ్ అవుతాడు క్రిష్. సిటీలోనే టాప్ సెవెన్ స్టార్ హోటల్ రూఫ్ లేని టెర్రస్ పాయింట్ లో పార్టీని అరేంజ్ చేస్తారు. పార్టీ ఖర్చులు మొత్తం ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భరిస్తోంది అని అందరికీ చెప్పడంతో అంత పెద్ద కంపెనీ వాళ్ళు ఫ్రీగా పార్టీ ఇస్తుంటే ఎందుకు రారు? అందుకే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మొత్తం అందరూ వచ్చేస్తారు. అయినా కూడా వీఐపీలకి మాత్రమే టాప్ ఫ్లోర్ ఇచ్చి మిగిలినందరికీ చివరి ఫ్లోర్ లో సపరేట్ గా పార్టీని డ్రింక్ కి అరేంజ్ చేస్తారు. పార్టీ స్టార్ట్ అయిన తర్వాత క్రిష్ లోపలికి రాగానే అతని మేనేజర్ చూసి, బాబోయ్ వచ్చేసాడు ఈ తిక్కలోడు, ఇప్పుడు ఆవిడ కూడా వస్తే మళ్ళీ తినేసేలా చూస్తాడేమో, ఈయన అలా చూస్తున్నాడన్న విషయం మిగతా ఇంకెవరూ చూడకుండా నేనే కవర్ చేయాలి, లేదంటే పెంట పెంట అవుతుంది, అసలే ఆవిడికి పెళ్లి కూడా అయిపోయినట్టుంది, ఇతనేమో ఆమెని మింగేసేలా చూస్తున్నాడు అని. హిహి, సార్ వచ్చేసారా, మీరు రాననుకున్నాను అంటాడు క్రిష్ దగ్గరికి వెళ్ళి. వెంటనే కోపంగా చూడగానే, అంటే సార్, ఉదయం మీరు డిస్టర్బ్డ్ గా ఉన్నారు కదా, అందుకే అలా అనుకున్నాను, వచ్చి మంచి పనే చేశారు, మనకిప్పుడు ఫ్రీ పబ్లిసిటీ, రండి సార్ మనం అలా ముందుకు వెళ్దాం అంటూ వస్తున్న వీఐపీ అందరినీ పలకరించడానికి కావాలనే అటువైపు తీసుకెళ్తాడు మేనేజర్. ఈలోపు ఇంకోవైపు నుంచి బ్లాక్ కలర్ శారీ మీద వైట్ స్టోన్స్ తో ఫుల్ వర్క్ తో ఉండి, సింపుల్ గ్లోవ్స్ తో, కేవలం మెడలో డైమండ్ నెక్లెస్ అలాగే లాంగ్ గా ఉండే నల్లపూసల చైన్ మాత్రమే వేసుకుని, కుడి చేతికి స్మార్ట్ వాచ్ పెట్టుకుని ఎడం చేతికి ఏమీ వేయకుండా హెయిర్ మొత్తాన్ని లీవ్ చేసి బ్లాక్ కలర్ స్టిక్కర్ పెట్టుకుని వైట్ స్టోన్ తో ఉన్న చాలా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని అలేఖ్య వస్తుంటే పార్టీలో మొత్తం అందరూ ఆమెని చూస్తూ ఉంటారు. ఏదో దేవలోకం నుంచి వచ్చిన దేవకన్య పొరపాటున తప్పిపోయి వీళ్ళ పార్టీలోకి వచ్చిందేమో అన్నట్టు అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఆమె ఏకే కంపెనీ సీఈఓ అని కాసేపు అందరూ మర్చిపోయారు. ఎవరో సెలబ్రిటీ హీరోయిన్ వస్తే మెస్మరైజింగ్ గా, అడ్మైరింగ్ గా చూస్తున్నట్టే ఆమెను చూస్తుంటే వాళ్ళందర్నీ అనుకోకుండా చూస్తూ వేరే వాళ్లతో మాట్లాడుతున్న క్రిష్ కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. మళ్ళీ అక్కడ అలేఖ్య కనిపించగానే ముందు అతని కళ్ళు జిగేల్మంటాయి. కాని మళ్ళీ వెంటనే ఆమె పైన ఉన్న కోపం అతని మనసుని డామినేట్ చేసి కోపంతో పిడికిలి బిగిస్తాడు. అదంతా పక్కనే ఉన్న మేనేజర్ చూస్తూ, బాబోయ్ ఇప్పుడు వీడిని ఆపలేం, అసలే ఆవిడ అంత అందంగా రెడీ అయి వచ్చింది, ఇప్పుడు ఎలాగా అని జుట్టు పీక్కుంటూ ఉంటాడు. అలేఖ్య మాత్రం వస్తున్న అందరినీ నవ్వుతూ పలకరిస్తూ చాలా డిగ్నిటీగా మెయింటైన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అది తనకు తెలిసిన అలేఖ్య కాదు. తనలో న్యాచురాలిటీ ఉండేది. అందరితో స్వచ్ఛంగా నవ్వుతూ ఆపకుండా గలగలా మాట్లాడుతూనే ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది. ఆమె స్టేటస్ వేరు అన్నట్టు చాలా రిచ్ గా మాట్లాడుతున్న మాటలు కూడా నేచురల్ గా కాకుండా ఏదో కావాలనే డబ్బుంది అన్న గర్వంతో మాట్లాడుతున్నట్టు, ఆమె నవ్వులో కూడా రియాలిటీ లేకుండా మొహమాటానికి చిన్నగా నవ్వుతున్నట్టు, అంటీ ముట్టనట్టుగా అందరితో మాట్లాడి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ పలకరిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు అలేఖ్య అతనికి పరిచయం ఉండడం, చాలా దగ్గరగా ఉండటం చూడటం, తనది అనుకోవడం వల్ల ఆమె గురించి పూర్తిగా తెలియడం వల్ల అలా అనిపిస్తుంది క్రిష్ కి. కానీ మిగతా ఎవరికి అలేఖ్యను చూసినప్పుడు అలా అనిపించదు. అంతా చాలా నార్మల్ గా బిజినెస్ పార్టీలో ఎలా అయితే మాట్లాడుకుంటారో అచ్చం అలాగే ఉంటుంది. కాసేపు అయ్యాక కొలాబరేషన్ గురించి అనౌన్స్మెంట్ చేస్తారు. అదంతా అయ్యాక క్లాప్స్ కొడతారు. పార్టీ స్టార్ట్ అయిందని చెప్తారు. సరిగ్గా అప్పుడే వేరే ఇంకెవరో విఐపీలు కూడా వస్తున్నారు అంటే ఎంప్లాయీస్ కొంతమందిని డ్రింక్స్ తీసుకోమని కింద ఫ్లోర్ కి పంపించేస్తారు సెక్యూరిటీ. అలా క్రిష్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అంతా కిందకి వెళ్ళిపోగా ఇప్పుడు ఆ ఫ్లోర్ లో కేవలం అంతా విఐపీలు మాత్రమే ఉంటారు. ఆల్మోస్ట్ తనకు పిలిచిన వాళ్ళంతా పార్టీకి రావడంతో ఇంకా ఎవరో వస్తున్నారు అంటే ఇంకెవరున్నారు అని చిరాగ్గా ఎంట్రన్స్ వైపు చూస్తాడు క్రిష్. అక్కడ అలేఖ్య వాళ్ళ అమ్మా నాన్న, అలాగే వాళ్ళ అన్నయ్య వదిన, వాళ్ళ చేతిలో 1 ఇయర్ పాప ఉండి వాళ్ళంతా నవ్వుతూ వస్తుంటే వాళ్ళని అక్కడ అలా చూసి క్రిష్ పిడికిళ్ళు మళ్ళీ కోపంతో బిగుసుకుంటాయి. వాళ్ళంతా అలేఖ్య మేడం ఫ్యామిలీ సార్, కానీ వాళ్ళలో అలేఖ్య మేడం హస్బెండ్ ఎక్కడా అని మేనేజర్ క్రిష్ గురించి పట్టించుకోకుండా పాపం మర్చిపోయి వాళ్ళని చూసిన ఆనందంలో పైకి అనేస్తే, దాని మొగుడా, దాని పిచ్చి భరించలేక పెళ్ళైన 4 రోజులకే వదిలి పారిపోయి ఉంటాడు కసిగా అంటాడు క్రిష్. ఏంటి అంటూ గట్టిగా అరుస్తాడు
మేనేజర్. దానితో వస్తున్న అలేఖ్య ఫ్యామిలీతో పాటు అలేఖ్య కూడా క్రిష్ని అతని మేనేజర్నే చూస్తుంది. అలా వాళ్ళంతా తననే చూడటంతో సిగ్గుగా ఫీల్ అవుతూ సారీ సారీ అంటూ అక్కడి నుంచి వాళ్ళకి దారి ఇవ్వడానికి వెనక్కి జరుగుతూ చూసుకోకుండా క్రిష్ కాలుని తన్నేస్తాడు అతని మేనేజర్. దానితో పాపం క్రిష్ చూసుకోకుండా జారిపోయి రెండడుగులు పక్కకు పోయి అనుకోకుండా అక్కడే నించుని చూస్తున్న అలేఖ్య మీద పడిపోతాడు. వాళ్ళ అమ్మా నాన్న వస్తుంటే వాళ్ళని నవ్వుతూ చూస్తున్న అలేఖ్య సడన్ గా క్రిష్ ఆమె మీద పడతాడని ఊహించక అతని బరువు కాయలేక మొత్తంగా కింద పడిపోతుంది. ఇప్పుడు అందరి ముందు ఆమె పైన క్రిష్ పడతాడు. వాళ్ళని ఇలా చూసి అందరూ షాక్ లో ఉండిపోతే వాళ్ళు మాత్రం షాక్ అవుతూనే ఒకరి కళ్ళలోకి ఇంకొకరు చూస్తూ ఉండిపోతారు. క్రిష్ మేనేజర్ కి మతిపోతుంది. తన వల్లే తను కాలు అడ్డుపెట్టడం వల్లే క్రిష్ వెళ్లి అలెకి మీద పడ్డాడని అర్థమయ్యి ఈసారి రెండు చేతులతో తల పట్టుకుని షాక్ లో చూస్తూ ఉండిపోతాడు. చుట్టూ అక్కడ చాలా మంది ఉన్నా ఏం జరిగిందో అందరూ అర్థం చేసుకునే గ్యాప్ లో ఉండిపోతే వాళ్ళ అన్నయ్య చేతిలో ఉన్న పాప మాత్రం అతని చేతిలోంచి గింజుకుంటూ కిందకి దూకి బంగురుకుంటూ వెళ్లి అలేఖ్య బుగ్గలు పట్టుకుని లాగుతుంది. పాప అలా వాళ్ళ మధ్యలోకి రావడంతో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయిన వాళ్ళు ఉలిక్కిపడి దూరం జరిగి లేచి నిల్చుంటే పాపని ఎత్తుకుని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోతుంది అలేఖ్య. అనుకోకుండా ఆమె మీద పడినా కూడా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమె స్పర్శ అంత దగ్గరగా తగిలేసరికి అప్పటి వరకు ఉన్న కోపం ఎక్కడికి ఎగిరిపోయిందో బాధతో మనసంతా చేదుగా మారిపోతుంది క్రిష్కి. ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోవాలని 2 అడుగులు వేయగానే చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ పాప గొంతు వినిపిస్తుంది. అప్పటి వరకు అలేఖ్య మాయలో పాపని సరిగ్గా చూడని క్రిష్ వెనక్కి తిరిగి వాళ్ళనే మళ్ళీ చూస్తాడు. వెంటనే అతని కళ్ళు ముందుగా ఆమె చేతుల్లో ఉన్న పాప పైన పడతాయి. ఆ పాపకి అలేఖ్య దగ్గర చాలా చనువు అనుకుంటా. అందుకే ఆమె బుగ్గలు లాగుతూ నుదుటిన పెట్టుకున్న స్టిక్కర్ లాగేయాలని ప్రయత్నిస్తూ దానికి అలేఖ్య చేతులు పట్టుకునే ఆపుతుంటే నవ్వేస్తూ ఉంటుంది. పెద్ద బుగ్గలతో కదులుతూ ఉంటే అవి అటు ఇటు ఊగుతూ తెల్లగా చబ్బీగా చూడగానే ముద్దు పెట్టుకోవాలి అనేలా ఉంటుంది పాప. గుండ్రటి మొహం, చిన్న ముక్కు, ఆల్చిప్పల్లాంటి కళ్ళు, ఎర్రగా ఉన్న పెదాలు. అలా చూస్తేనే క్రిష్ మొహంలో కూడా నవ్వు వస్తుంది. కానీ మళ్ళీ వెంటనే అలేఖ్య పక్కనే ఉన్న వాళ్ళ నాన్న అన్నయ్య మీదకి చేరుతాయి అతని చూపులు. వాళ్ళు కూడా అక్కడ కృష్ణని ఎక్స్పెక్ట్ చేయక షాక్ తో చూస్తూ ఉంటారు. అలేఖ్య ఒక్కతే వస్తే ఆమెతో మాట్లాడి తన మనసులో ఉన్న కోపాన్ని కాస్తైనా ఆమె మీద చూపించి భారం దింపుకోవాలని బాధను తగ్గించుకోవాలని అనుకున్న క్రిష్కి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రావడంతో ఆమెతో ఇంకా మాట్లాడడం కుదరదని అర్థమయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఈలోపు అలేఖ్య వాళ్ళ అన్నయ్య వెళ్లి ఆమె చేతిలో ఉన్న పాపని తీసుకుని అతని వైపుకి అందించగానే అది వాళ్ళ అన్నయ్య పాప అని అర్థమవుతుంది క్రిష్కి. అలేఖ్య వాళ్ళ అన్నయ్య ఆమె చేతిని పట్టుకుని గట్టిగా లాగి ఏదో అడుగుతుంటే తనని అక్కడ చూసినందువల్ల తన కంపెనీతో కొలాబరేషన్ చేయడానికి అలేఖ్య ఒప్పుకుందని ఆమె మీద మళ్ళీ సీరియస్ అవుతున్నాడని అర్థమవుతుంది క్రిష్కి. 2 ఏళ్ల క్రితం కూడా అలేఖ్య ఆ రోజు పోలీసులకి అలా చెప్పినా అదంతా వాళ్ళ నాన్న అన్నయ్య దగ్గర ఉన్న భయం వల్లే చెప్పిందని అనిపిస్తూ మళ్ళీ ఇన్నాళ్లకి అతను వాళ్ళ జీవితంలోకి రావడం వల్ల ఆమెకి ఇబ్బందులు మొదలవుతాయేమో అనిపిస్తుంటే ఈ కొలాబరేషన్ కూడా అవసరమా అనిపిస్తుంది క్రిష్కి. కానీ అప్పటికే అగ్రిమెంట్ కూడా అయిపోవడంతో ఇంకేం చేయలేడు కాబట్టి గట్టిగా నిట్టూరుస్తూ ఆమె మీద కూడా కోపం చూపించలేక మళ్ళీ ప్రేమగా మారిపోతుంటే కింద ఫ్లోర్ లో ఉన్న బార్ పాయింట్ కి దగ్గరికి వెళ్ళిపోతాడు. చదువుకున్నప్పుడు ఒకసారి సరదాగా ఫ్రెండ్స్ తో బీర్ తాగితే 3 రోజులు తనతో మాట్లాడడం మానేసింది అలేఖ్య. అప్పట్నుంచి డ్రింకింగ్ అనేది అతని జీవితంలో లేదు అనుకుని ప్రామిస్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అతని జీవితంలోనే అలేఖ్య లేదు. అలాంటప్పుడు ఆ ప్రామిస్ మాత్రం ఇంకెందుకు అనిపించి మొదటిసారి బార్ కౌంటర్లో కూర్చుని తెలియకుండానే డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పటికే మేనేజర్ పైన జరిగిన విధ్వంసానికి భయంతో కిందకు వచ్చి డ్రింక్ చేస్తుంటే ఇప్పుడు ఎదురుగా తన బాస్ కనిపించి అప్పటి వరకు తాగిన మొత్తంతా దిగిపోతుంది. అయ్యో దేవుడా, ఈ మహానుభావుడు ఇక్కడికి కూడా వచ్చేసాడా? కనీసం ప్రశాంతంగా 2 పెగ్గులు తాగాలన్నా కూడా నాకు అదృష్టం లేదు. పేరుకే పార్టీ. వీడికి సెక్యూరిటీగా ఉండడానికే నా జీవితం అయిపోయేలా ఉంది. ఆ దేవుడి దయ వల్ల ఆ మేడం గారు ఇక్కడికి రాకుండా ఉంటే చాలు. అయినా నా పిచ్చి కాని ఆవిడ చూడ్డానికి చాలా డీసెంట్ గా ఉంది. ఈ బార్ కౌంటర్ దగ్గరికి ఎందుకు వస్తుందిలే, ఫ్యామిలీ కూడా వచ్చారు కదా, అక్కడే ఉంటుంది
అని అతను అనుకునేలోపే అలేఖ్య చేతిని పట్టుకుని వాళ్ళ అన్నయ్య అదే బార్ కౌంటర్ దగ్గరికి వస్తూ కనిపిస్తాడు. ఒక్కసారిగా తల విదిరించి, ఇదేంటి, ఏకంగా వాళ్ళ అన్నయ్య చెల్లెల్ని పట్టుకుని బార్ కౌంటర్ దగ్గరికి తీసుకొస్తున్నాడు? వీళ్ళేంటో, వీళ్ళ ఫ్యామిలీ ఏంటో, వీళ్ళ విధి విధానాలేంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఏదైతే అదే అయింది. ముందు నేనిక్కడి నుంచి జంప్ అవ్వాలి అని తాగుతున్న గ్లాస్‌ని కూడా మధ్యలోనే వదిలేసి కిందకి పరిగెట్టి, ఆ చీకట్లోనే తన బైక్ ఎక్కడుందో వెతుక్కోవడం మొదలుపెడతాడు క్రిష్ మేనేజర్. అసలు పైన టెర్రస్‌లో ఫస్ట్ క్రిష్‌ని చూసిన అలేఖ్య వాళ్ళ అన్నయ్య అతను వెళ్ళిపోవడం చూసి వెనకే ఆమెను తీసుకొచ్చి తిన్నగా క్రిష్ పక్కన నిల్చోబెట్టి అతన్నే చూపిస్తూ తనేగా అంటూ సీరియస్‌గా అడుగుతాడు. అలేఖ్య మాత్రం కంగారుగా వాళ్ళ అన్నయ్యని, క్రిష్‌నే చూస్తుంటే అప్పటికే 4 పెగ్గలు తాగేసిన క్రిష్ చిన్నగా మత్తెక్కుతుంటే వాళ్ళని చిరాగ్గా చూసి, చూడు బాస్, ఇది పూర్తిగా కంపెనీ విషయం. అగ్రిమెంట్ మీ కంపెనీతో అని పేరు తెలుసు. కానీ అది మీరే అని నాకు తెలీదు. అందుకే నేను ఓకే చెప్పేశాను. సైన్ చేయటానికి అలేఖ్య వచ్చినప్పటి వరకు అది మీది అని నాకు తెలీదు. దీనిలో తన తప్పు కూడా ఏం లేదు. అయినా ఇప్పుడు గతం గురించి అనవసరం. తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. ఈ కొలాబరేషన్, అలాగే నా వల్ల మళ్ళీ మీ ఇద్దరూ గొడవ పట్టకండి. ఇదంతా తన హస్బెండ్‌కి తెలిస్తే వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతగా అవసరమైతే నేను ఈ బ్రాంచ్ వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను అంటుంటాడు క్రిష్. అతను మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ అలేఖ్య వాళ్ళ అన్నయ్య ఆమెనే సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. ఆమె మాత్రం కంగారుగా చేతులు నలుపుకుంటూ తల కిందకి దించేసి చూస్తూ ఉంటుంది. అరే! నేను ఇంత సీరియస్‌గా చెప్తున్నాను. మళ్ళీ నువ్వు అలేఖ్యని ఎందుకు సీరియస్‌గా చూస్తున్నావు బాస్? ఇప్పుడేంటి? నేనిక్కడ ఉండకూడదు. అదే కదా నీ ప్రాబ్లమ్? వెళ్ళిపోతాలే అంటూ కూర్చున్న లాంగ్ స్టూల్ నుంచి కిందకి దిగి వెళ్ళిపోతుంటే వెళ్ళకుండా అతని చేతిని గట్టిగా పట్టుకుని ఆపేస్తాడు అలేఖ్య వాళ్ళ అన్నయ్య. ఏంటి అన్నట్టు కనుబొమ్మలు దగ్గర చేసి సీరియస్‌గా చూస్తాడు క్రిష్. ఇది నీకేం చెప్పలేదా? అంటూ అడిగితే, ఏం చెప్పాలి? అంటూ వాళ్ళిద్దరిని సీరియస్‌గా చూస్తాడు. వాట్ ఈస్ దిస్ అలేఖ్య? నీకు నేను, నాన్న చెప్పాం కదా! మళ్ళీ ఎందుకిలా చేస్తున్నావు? అని ఈసారి మళ్ళీ సీరియస్‌గా అలేఖ్య పైన అరుస్తుంటే, అప్పటికే మత్తు వల్ల, అలాగే ఉదయం నుంచి అలేఖ్యని చూసిన చిరాకు వల్ల బరస్ట్ అవుతాడు క్రిష్. అరే! మళ్ళీ దాని మీద అరుస్తావు? ఓ పక్క నుంచి నేను చెప్తున్నా కదా! మళ్ళీ ఎందుకు నువ్వు తనని అంటున్నావు? నీకసలు బ్రెయిన్ పనిచేయట్లేదా? ఏమీ లేని దానికి ఇష్యూ చేస్తున్నావు. ఇక్కడ ఏదైనా గొడవ జరిగి అదంతా వాళ్ళ హస్బెండ్‌కి తెలిస్తే? అనగానే, నువ్వే కదా తన హస్బెండ్‌వి. మళ్ళీ తెలియని వాడిలా అలా అంటావేంటి? అంటాడు గట్టిగా అలేఖ్య వాళ్ళ అన్నయ్య. అతను అన్నదేంటో అర్థం కాక పిచ్చిగా చూస్తాడు క్రిష్. ఆమె మాత్రం గట్టిగా కళ్ళని, పెదవుల్ని లోపలికి మూసి పిడికిలి బిగించి బొమ్మలా బిగుసుకుపోతుంది. ఏమంటున్నావ్? అలెక్య హస్బెండ్ నేనేంటి? అనగానే, నువ్వు కాక ఇంకెవరు? అయినా ఆ రోజే మీ ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని మాకు ముందే చెప్పాలి కదా! అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇక్కడి వరకు తీసుకురావడం అవసరమా? అంటుంటే, అన్నయ్య ప్లీజ్, తనకేం తెలీదు అంటున్నా కదా! అంటుంది అలెక్య వాళ్ళ అన్నయ్య చేతిని పట్టుకుని. రిజిస్టర్ మ్యారేజ్ ఏంటి? అంటాడు సీరియస్‌గా క్రిష్. అలెక్య అంటూ ఇంకాస్త గట్టిగా అరుస్తాడు వాళ్ళ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్, ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్లీజ్, ఈ ఒక్కసారైనా నా మాట వినరా? అంటూ ఈసారి గట్టిగా ఏడ్చేస్తుంది అలేఖ్య. చుట్టూ అంతమంది ఉండడంతో వాళ్ళంతా అప్పటికే చాలా సేపటి నుంచి వాళ్ళనే చూస్తున్నారని అర్థమయ్యి, క్రిష్, నీతో మాట్లాడాలి. నాతో పాటు రా అంటూ ఈసారి చెల్లెలి చెల్లితో పాటు క్రిష్ చేతిని కూడా పట్టుకుని కింద ఫ్లోర్‌కి లాక్కుని పోతాడు అలేఖ్య వాళ్ళ అన్నయ్య. ఇప్పుడైనా చెప్తావా లేదా? అంటూ కిందకి వెళ్ళగానే మళ్ళీ చెల్లిపైనే అరుస్తుంటే, ఈసారి క్రిష్ కూడా అలేఖ్యని సీరియస్‌గా చూస్తాడు. చెప్తాన్రా. అరవకు ప్లీజ్. ఆ రోజు ఏమైందంటే అంటూ క్రిష్ జాబ్స్ కోసం సిన్సియర్‌గా ట్రై చేస్తూ, ఆమెతో మాటలు తగ్గించేసిన రోజుల్లో ఏం జరిగిందో చెప్తూ ఉంటుంది అలేఖ్య. సడెన్‌గా ఒకరోజు తనకి లేచేసరికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఏమైందో అర్థం కాక తన అన్నయ్యతో చెప్పగానే డాక్టర్‌ని ఇంటికి పిలిపిస్తాను అంటాడు. వద్దురా, మనమే హాస్పిటల్‌కి వెళ్దాము. ఇంత చిన్న దానికి కూడా ఇంటికి డాక్టర్‌ని పిలిపిస్తే అమ్మా, నాన్న కంగారు పడతారు అంటూ వద్దు అని ఆపేస్తుంది అలేఖ్య. దానితో చెల్లెల్ని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ టెస్ట్ చేసి అలేఖ్య ప్రెగ్నెంట్ అని చెప్తుంది. దానితో అతనికి తల తిరుగుతుంది. ఏంటిది? అంటూ ఆమెపై ఒక్కసారిగా సీరియస్ అయ్యి, ఆమె ఆపుతున్నా కూడా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి హాస్పిటల్‌కి రమ్మని చెప్తాడు.
అక్కడే డాక్టర్‌తో మళ్ళీ వాళ్ళ నాన్న కూడా విషయం తెలుసుకుంటారు. ఆయన కూడా కూతురి పరిస్థితి తెలిసి షాక్ అవుతారు. అలేఖ్యనే కోపంగా చూస్తే ఆమె మాత్రం ఏడుస్తూ ఉండిపోతుంది. ఎంత అడిగినా దానికి కారణం ఎవరో చెప్పదు. అప్పటి వరకు కూతుర్ని అల్లారుముద్దుగా పెంచిన ఆ కన్న తండ్రి ఇలా నమ్మించి మోసం చేసింది అని సీరియస్ అయిపోతారు. ఇన్నాళ్ళు నిన్ను నా కూతురుగా కాదే, నా ప్రాణంగా చూసుకున్నాను. కానీ నువ్వు నా పరువుని తీసేశావు. ఇకపైన అంతమందిలో నా తల ఎక్కడ పెట్టుకుంటాను? ఇప్పుడే నాతో పాటు రా. నీకు అబార్షన్ చేయిస్తాను అంటూ ఆమె చేతిని పట్టుకుని తీసుకెళ్తుంటే ఒక్కసారిగా ఆయన కాళ్ళపై పడిపోతుంది అలేఖ్య. నాన్నా ప్లీజ్ నాన్నా, నన్ను క్షమించండి. మీరు నాకు ఏ పనిష్మెంట్ వేసినా నేను భరిస్తాను. కానీ నా కడుపులో ఉన్న బేబీని మాత్రం చంపుతాను అనకండి. ఇంకా కనీసం బయట ప్రపంచాన్ని కూడా చూడని ప్రాణాన్ని మనం ప్రాణాలు తీయటం కరెక్ట్ కాదు నాన్నా. ఇది మీరే కదా చెప్తారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా నాన్నా? అంటుంది ఏడుస్తూ. కొన్ని క్షణాల వరకు ఆయనకి కూడా ఏం చేయాలో అర్థం కాదు. కోపంగా అక్కడే హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతుంటే అలేఖ్య వాళ్ళ అన్నయ్య వచ్చి వాళ్ళ నాన్నతో, నాన్నా నేనొకటి చెప్తాను వింటారా? అంటూ పక్కకు తీసుకెళ్లి, నా మాట విని ఇప్పుడు అలేఖ్యని ఏమీ అనొద్దు. ఇందాక డాక్టర్ చెప్పింది విన్నారు కదా! తనకి అబార్షన్ చేయించినా కూడా చాలా ప్రమాదమే. మళ్ళీ ఫ్యూచర్‌లో తనకి పిల్లలు పుడతారో లేదో తెలీదంట. దానికన్నా చెల్లికి బేబీ పుట్టాక ఆ బేబీని నా బేబీగా చేసుకుంటాను. చెల్లికి మళ్ళీ పెళ్లి చేద్దాం. ఇప్పుడు మీరు వెళ్లి బేబీ కావాలి అంటే వాడిని మర్చిపోవాలని చెప్పండి. దానికది ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. వాడే కావాలి అంటే ఆ బేబీని ఇప్పుడే అబార్ట్ చేస్తాము అని చెప్పండి అంటాడు. ఆయన కూడా ఆ టైంలో ఇంకేం చేయాలో అర్థం కాక కోపంగా మళ్ళీ అలేఖ్య దగ్గరికి వచ్చి అదే విషయం చెప్తారు. ఒక్కసారిగా ఆమె కాళ్ళ కింద భూమి భూకంపం వచ్చి కదిలిపోయి అందులోకి లోతుగా కూరుకుపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అలేఖ్యకి. ఏమంటున్నారు నాన్నా? సరిగ్గానే అంటున్నాను. చిన్నప్పటి నుంచి నిన్ను కాళ్ళు కందకుండా నెత్తి మీద పెట్టుకుని పెంచాను. ఇప్పటి వరకు ఏ రోజు నిన్ను ఏమీ అడగలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు అడుగుతున్నాను. నా పరువు తీయకు. ఈ బేబీ నీకు కావాలంటే వాడిని మర్చిపో. లేదంటే ఇప్పుడే ఆ బేబీని అబార్ట్ చేస్తాను. వాడి దగ్గరికి వెళ్ళిపో. కానీ జన్మలో మళ్ళీ నువ్వు మమ్మల్ని చూడలేవు. బాగా ఆలోచించుకొని నాకు సమాధానం చెప్పు. అనగానే, అది కాదు నాన్న. మీరు ఒకసారి తనతో మాట్లాడండి. నాకు వాడు, నా బేబీ ఇద్దరూ కావాలి నాన్నా. ఇది మా ప్రేమకి గుర్తు అంటుంటే గట్టిగా చెంపపై కొడతారు ఆయన. ఏనాడు చెయ్యి ఎత్తడం కూడా తెలియని ఆయనకి, కానీ ఇప్పుడు ఆమె పైన చెయ్యి చేసుకుని, పెళ్లి కాకుండా తప్పు చేసిందే కాకుండా ఏం మొహం పెట్టుకుని అది ప్రేమ, వాళ్ళ ప్రేమకి గుర్తు అంటున్నావు అలేఖ్య. వాడు మంచి స్టేజ్‌లో ఉంటే మొదట మేము అడిగినప్పుడే నువ్వు వాడి పేరు ఫలానా అని స్టేటస్ ఉంది అంటూ చెప్పేదానివి. కానీ నువ్వు అలా చెప్పలేదంటే తెలుస్తోంది కదా! వాడెవడో అనామకుడు అని. వాడు నిన్ను ఆస్తి కోసం ప్రేమ ఉన్నట్టు నటిస్తే అదే నిజం అనేసుకున్నావు. ఇంక చాలు. నోరు మూసుకుని అబార్షన్ చేయించుకో అంటుంటే ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టినట్టు గట్టిగా వెక్కి వెక్కి ఏడుస్తుంది అలేఖ్య. పుట్టినప్పటినుంచి అంతలా ఏడవటం చూడని వాళ్ళ నాన్న, అన్నయ్య కూడా జాలిగా అనిపిస్తున్నా, ఆ సమయంలో వాళ్ళకి వాళ్ళ పరువే ముఖ్యం కాబట్టి కనీసం ఆమె దగ్గరికి కూడా రారు. చాలాసేపు ఏడ్చి ఏడ్చి ఇంకా వాళ్ళ నాన్న, అన్నయ్యలో మార్పు రాదని అర్థమయ్యి కన్నీళ్లు తుడుచుకుని గట్టిగా నిర్ణయం తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి సరే అంటుంది. అయితే మళ్ళీ ఎప్పుడూ వాడితో మాట్లాడవు కదా? కాంటాక్ట్‌లో ఉండవు కదా? అంటూ వాళ్ళ నాన్న ప్రామిస్ చేయమని అడిగేసరికి, అలాగేనన్నా అని ఏడుస్తూనే ఆమె ప్రామిస్ చేసి చెబుతుండగానే, ఒక పక్క నుంచి తనకి జాబ్ వచ్చింది అంటూ సంతోషంతో కాల్స్ చేస్తూ ఉంటాడు క్రిష్. అది చూసి లోలోపల గట్టిగా ఏడుస్తుంది. ఆమెను తీసుకుని ఇంటికి వస్తుంటే అతను వరుసగా కాల్స్ చేస్తూ ఉంటాడు. మెసేజ్ పెట్టినా కూడా ఆమె రిప్లై ఇవ్వకపోయేసరికి వాళ్ళ ఇంటి వైపు వెళ్లడం, అక్కడ అనుకోకుండా కారులో వస్తున్న వాళ్ళని చూడటం, పోలీసులకి అతని పైన కంప్లైంట్ ఇచ్చి అప్పగించడం జరిగిపోతాయి. ఇప్పుడు అవన్నీ అలాగే చెప్తుంటే క్రిష్‌కి ఒక్కొక్కటిగా నిజం తెలిసి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అంటే నీ కడుపులో మన బేబీ అంటుంటే అలేఖ్య ఏడుస్తూనే ఉంటుంది కానీ సమాధానం చెప్పదు. ఏమైంది? మన బేబీకేమైంది? అలేఖ్య వాళ్ళ నాన్న మీద పీకల వరకు కోపం వస్తుంటే నిజంగానే తన బేబీని అబార్ట్ చేయించారేమో అని కోపంతో ఊగిపోతూ అడుగుతాడు క్రిష్.
అతన్ని చూసి కాస్త టెన్షన్ అవుతూ, ఇందాక చూసావు కదా అలేఖ్య చేతుల్లో ఉన్న పాపని, తనే మీ పాప, మీ ఇద్దరి పాప అంటూ చెల్లిని సీరియస్ గా చూసి, అయితే మీ ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ అవ్వలేదా అంటూ కోపంగా అడుగుతాడు అలేఖ్య వాళ్ళ అన్నయ్య. లేదన్నయ్యా, మీకు చెప్పకుండా నేను పెళ్ళెలా చేసుకుంటాను? పాప పుట్టాక నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని మీరు ఫోర్స్ చేస్తుంటే మిమ్మల్ని ఎలా ఆపాలో తెలియక ఆ అబద్ధం చెప్పేశాను. లక్కీగా మీరు దానికోసం కనుక్కోలేదు. అందుకే అదే అబద్ధం కంటిన్యూ చేశాను అనేసరికి పెళ్లి కాకుండానే తన వల్ల ఒక బిడ్డకి తల్లి అయ్యి, అలాగే పెళ్లి కాకుండానే తన మెడలో తనే నల్లపూసలు వేసుకుంటోంది అని అర్థమవుతుంది క్రిష్‌కి. చీటర్! మమ్మల్ని ఎంత మోసం చేశావే! మరీ ఇన్నాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళిపో అంటే ఎందుకు వెళ్ళలేదు? అంటే మా ఆస్తి కోసమా నీ నాటకాలు? అని గట్టిగా అరుస్తాడు అలేఖ్య వాళ్ళ అన్నయ్య. అన్నయ్య, ఆపుతావా? నాకేం మీ ఆస్తి అక్కర్లేదని నన్ను పంపేయమని ఆ రోజే ఎంతలా ఏడ్చాను. కానీ అప్పుడు నీ పరువే ముఖ్యమంటూ పాపని అబోర్ట్ చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేసి నన్ను ఆపేసి ఇప్పుడు ఆస్తి కోసం అంటున్నావా? సిగ్గులేదేరా నీకు? అనగానే అతను కోపంతో అలేఖ్య మీదకి చేతిని ఎత్తుతాడు. వెంటనే క్రిష్ అతని చేతిని పట్టుకుని ఆపేసి కోపంగా వెనక్కి తోసి, చాలు, ఇన్నాళ్ళు తనని ఏడిపించింది చాలు మిస్టర్ బావమర్ది. అయితే నిన్నాళ్ళు నా బంగారం నన్ను మోసం చేసింది అనే భ్రమలో ఉండిపోయి దానికి దూరం అయ్యాను అన్నమాట. కానీ నా అలేఖ్య మా బేబీ కోసం దూరమైందని తెలుసుకోలేకపోయాను. మీలాగే ఇన్నాళ్ళు నేను కూడా దాన్ని ఏడిపించేశాను. ఇంకా చాలు. ఇన్నాళ్ళు నా భార్యని, కూతుర్ని చూసుకున్నందుకు చాలా చాలా థాంక్స్. ఇంక వాళ్ళు నాతోనే ఉంటారు. మీరు మీ పరువుని ప్రేమించుకోండి. మీ ఆస్తి కూడా మాకేం అక్కర్లేదు. తెలుసో తెలీకో కంపెనీ పెట్టి మంచి పనే చేశాను. రా బంగారం అంటూ అలేఖ్య భుజం మీద చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు క్రిష్. అలేఖ్య మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఈలోపు అక్కడికి అలేఖ్య వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వదిన, పాపని కూడా తీసుకొని వస్తారు. వాళ్ళని చూడగానే క్రిష్‌కి మళ్ళీ కోపం వస్తుంది. అలేఖ్యని వదిలి కోపంగా వాళ్ళ నాన్న మీదకి వెళ్తుంటే, వద్దు క్రిష్, ప్లీజ్ అంటూ వెనక నుండి అతన్ని గట్టిగా పట్టేసి ఆపేస్తుంది అలేఖ్య. గట్టిగా కళ్ళు మూసుకుని, కోపాన్ని కంట్రోల్ చేసుకుని, పాపని తీసుకుని గుండెలకి హత్తుకుంటాడు క్రిష్. ఇంక పాప గట్టిగా కయ్యిమంటూ కొత్త మొహాన్ని చూసి ఏడుస్తూ, మళ్ళీ వాళ్ళ మావయ్య మీదకి దూకాలని చూస్తుంటే, అలేఖ్యకి ఇచ్చేసి, వాళ్ళ చేతులు జోడించి దండం పెట్టేసి, పెళ్లికి ముందే తొందరపడినందుకు తప్పు నాది. కానీ ఇందులో అలేఖ్య తప్పు అస్సలు లేదు. తను మీకోసమే ఎప్పుడూ చెప్తూ, మీ గురించే ఆలోచించేది. కానీ కడుపులో బేబీని చంపాలని అనుకోవడం మాత్రం తప్పు సార్. ఇప్పటి వరకు చూసుకున్నందుకు చాలా థాంక్స్. ఇంక నా భార్య, కూతుర్ని నేను చూసుకుంటాను. మీ ఆస్తి కోసం మీతో తను ఇన్నాళ్ళు ఉందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే తన గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. బహుశా అది నా దగ్గరికి రాలేక మీతో ఉండిపోయింది అంటాడు క్రిష్ బాధగా అలేఖ్యని చూస్తూ. అలేఖ్య ఏడుస్తూ పాపను పట్టుకుని కిందకే చూస్తుంటే, ఆస్తి కోసం తను మాతో ఉంటోందని మేమెందుకు అనుకుంటాం బాబూ అంటారు అలేఖ్య వాళ్ళ నాన్న. అవును, అది మా కన్న కూతురు. అసలు ఆస్తి అంతా దానిదే అయితే మేమెందుకలా అనుకుంటాం అంటారు వాళ్ళ అమ్మ కూడా. క్రిష్ మాత్రం కోపంగా అలేఖ్య వాళ్ళ అన్నయ్యని చూడగానే విషయం వాళ్ళకి ఏమీ చెప్పకుండానే అర్థమైపోతుంది. వాళ్ళు కూడా అలేఖ్య వాళ్ళ అన్నయ్యనే కోపంగా చూస్తుంటే, అయినా కానీ ప్లీజ్ మాకేం వద్దు. నాకు తను మాత్రమే చాలు. ఎప్పటికీ కూడా. అలేఖ్య నా ప్రాణం. మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా. బంగారం, వెళ్దామా? అనగానే మౌనంగా ఏడుస్తూ తల ఊపుతుంది అలేఖ్య. నన్ను క్షమించండి నాన్న. అమ్మా, నువ్వు కూడా. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. సారీ అన్నయ్య. బాయ్ అనేసి క్రిష్ వెనకే వెళ్ళిపోతుంది అలేఖ్య. ఆమెని ఆపాలని, కొడుకుని తిట్టాలని ఉన్నా కూడా ఎందుకో ఈ 2 ఏళ్లలో కూతురి మొహంలో చిన్న నవ్వు కూడా చూడని ఆ తల్లిదండ్రులకి ఆమె తన భర్తతో వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంటే బాధగా వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటండి మీరు? అలేఖ్య ఆస్తి కోసమే మనతో ఉందని ఎందుకన్నారు? అంటుంది అలేఖ్య వాళ్ళ వదిన కోపంగా. నీకేం తెలీదు ఊరుకో. ఇన్నాళ్ళవుతున్నా క్రిష్ పూర్తి పేరు, అడ్రస్ చెప్పమంటే మాకు ఎప్పుడూ చెప్పలేదు అది. ఇప్పుడు కూడా అతను కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా నాన్న పరువు కోసమే ఆలోచించి ఆగిపోతోంది. అందుకే ఇలా అంటే అయినా అతనిని పెళ్లి చేసుకుని ఇకనైనా సంతోషంగా ఉంటుందని అలా అన్నాను. అంతా నేననుకున్నట్టే జరిగింది. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంతే చాలు. అయినా ఎక్కడికి వెళ్తారు చెప్పు? మనతో కొలాబరేట్ అయ్యారుగా. ఇంక మనతోనే ఉంటారులే. పద అంటూ భార్యని తీసుకుని అప్పటి వరకు ఎవరికీ కనిపించకుండా దాచుకున్న అతని కన్నీటిని తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు అలేఖ్య వాళ్ళ అన్నయ్య. బయటికి రాగానే క్యాబ్ బుక్ చేసి
అలేఖ్యని సుట్టిగా చూస్తాడు క్రిష్. అలేఖ్య మాత్రం ఇంకా చిన్నగా ఏడుస్తూనే ఉంటుంది. పాప కూడా అమ్మ ఎందుకు ఏడుస్తోందో తెలియక ఏడుస్తూ ఆమె మడని కరుచుకుపోతే క్రిష్కి వాళ్ళని అలా ఎలా ఓదార్చాలో తెలియక పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. అప్పటికే పార్టీలో లేట్ అవటం వల్ల ఎన్నిసార్లు క్యాబ్ బుక్ చేస్తున్నా క్యాబ్ డ్రైవర్స్ క్యాన్సిల్ చేస్తూ ఇంకా ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. అలా 4 టైమ్స్ క్యాబ్స్ డ్రైవర్స్ క్యాన్సిల్ చేయడంతో విసుగ్గా పక్కకి చూసేసరికి పార్కింగ్ ప్లేస్ లో గంట నుంచి వెతుకుతుంటే అప్పుడే చీకట్లో తన బైక్ కనిపించి సంతోషంతో ఆ బైక్ తీసుకుని పార్కింగ్ ప్లేస్ నుంచి బయటకొస్తూ కనిపిస్తాడు అతని మేనేజర్. హమ్మయ్యా అనుకుంటూ వెంటనే అతని దగ్గరికి వెళ్లి, కిషోర్, నాకు అర్జెంటుగా నీ బైక్ కావాలి. రేపు మార్నింగ్ ఆఫీసులో తీసుకుందువు గాని నువ్వు ఇప్పటికి క్యాబ్లో వెళ్ళిపోతావా అని అడిగేసరికి ఉఫ్, వచ్చేశాడు తిక్కలోడు. అంత పెద్ద కంపెనీకి ఓనర్ అయినా చిన్న కార్ కూడా కొనుక్కోడు. కనీసం నేనేనయ్యో బైక్ అయినా కొనుక్కున్నాను అని అనుకుంటూనే, అయ్యో సార్, ఇప్పటికే లేట్ అయింది. ఇంట్లో మా ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది. లేట్ అయితే చీపురు కట్టతో పరిగెత్తించి కొడుతుంది సార్ అనగానే మొహం మీదే నవ్వేసి, ఊరుకో కిషోర్, పెళ్ళాన్ని ఆ మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేవా? నాకిప్పుడు ఈ బైక్ చాలా అవసరం. మీ మేడం, మా పాప అక్కడే అలా ఉండిపోయారు. చూడు అంటూ వెనక్కి చూపించేసరికి అక్కడ అలేఖ్య. అలేఖ్య చేతిలో పాపని చూసి అవాక్కవుతాడు మేనేజర్. మా మేడం ఏంటి సార్? నాకేం అర్థం కావట్లేదు అంటూ ఏడుపు గొంతుతో ఎదురుగా నిల్చున్న అలేఖ్యని చూసి ఏమీ అర్థం కాక అయోమయంగా అడుగుతాడు ఆ మేనేజర్. తను నా వైఫ్ కిషోర్. ఇన్ని రోజులు చిన్న గొడవల వల్ల మేము దూరంగా ఉండిపోయాం. ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, అందుకే అడుగుతున్నాను. అయ్యయ్యో, తీసుకెళ్ళండి సార్, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను, పర్వాలేదు అంటూ వీళ్ళకి ఎప్పుడు పెళ్ళయిందబ్బా? అంటే మొగుడు పిల్లాలే కొల్లబరేట్ అయ్యారా? ఇదెక్కడి సంతరా నాయనా మనసులో అనుకుంటూ బైక్ కీస్ క్రిష్ చేతిలో పెడతాడు అతని మేనేజర్. వెంటనే బైక్ స్టార్ట్ చేసి అలేఖ్య ముందుకు వచ్చి ఆపగానే ఏదో ఆలోచిస్తున్న అలేఖ్య ఉలిక్కిపడి చూసి తర్వాత క్రిష్ ని కోపంగా చూసి బైక్ పై పాపతో సహా కూర్చుంటుంది. వెంటనే అక్కడి నుంచి క్రిష్ వెళ్ళిపోతే మేడం చూపులో తేడా సార్కి తెలిసినట్లేదు. ఇంటికెళ్ళాక ఉంటుంది బడిత పూజ. ఇలా ఎన్నిసార్లు మా ఆవిడ చేతిలో తన్నులు తినకపోతే ఇలా ఇక్కడ నిర్భరంగా ఉంటాను అని తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఆ టైంలో క్యాబ్ బుక్ అవ్వలేదు అని ఆల్రెడీ క్రిష్ చెప్పడంతో వెళ్తున్న వాళ్ళనే లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాడు మేనేజర్. తిన్నగా తను ఆల్రెడీ ఉంటున్న రూమ్కే తీసుకెళ్తాడు క్రిష్. క్రిష్, ఇక్కడికి తీసుకొచ్చేవేంటి అంటూ చూస్తుంటే నేనింకా ఇక్కడే ఉంటున్నాను. ఈ రోజుకి నా ఫ్రెండ్కి బయట ఉండమని చెప్తాను. నిన్ను హోటల్కి తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ నీకు కంఫర్ట్గా లేదంటే చెప్పు, అప్పుడు మనం హోటల్కి వెళ్దాం అంటూ కీ ఓపెన్ చేసి లోపలికి తీసుకొచ్చేసరికి మామూలుగా బ్యాచిలర్స్ ఎలా ఉంటుందో అంతకన్నా ఘోరంగా కనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేయగానే, రే, అప్పుడే వచ్చేసావా? పార్టీ అన్నావు, నువ్వు రావడానికి లేట్ అవుతుందేమో అని నేను వేరే ఫ్రెండ్ దగ్గరికి వచ్చానురా. నేను రావటానికి లేట్ అవుతుంది అని చెప్తుంటే, లేదురా, నువ్వు ఈ రోజు నైట్కి అక్కడే ఉండిపో, మార్నింగ్ రా, ఎందుకో నేను రేపు చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు క్రిష్. ఇది రూమా? ఎలకలు చచ్చిపోయినా కంపు కొడుతోంది. పాపతో ఇక్కడెలా ఉంటాను? ముందు అర్జెంటుగా క్లీన్ చెయ్యు అంటూ సీరియస్గా చూసేసరికి వేరే ఆప్షన్ లేక చీపురు పట్టుకుని రూమ్ అంతా ఊడిస్తాడు. బెడ్స్ అన్ని సర్ది కొత్త బెడ్షీట్ వేయిస్తుంది. పిల్లో కవర్స్ కూడా మారుస్తుంది. పాపం అలాంటివి అలవాటు లేని క్రిష్కి ఏడుపు మొహం పెట్టుకుని చేస్తుంటే పాప పేరు చెప్పి మొత్తం రూమ్ అంతా ఆ నైటే అతనితో క్లీన్ చేయించి జాగ్రత్తగా పాపని బెడ్ పై పడుకోబెడుతుంది అలేఖ్య. అంతా అయ్యి క్రిష్ నీరసంగా కూర్చోగాని, ఏంటిలా కూర్చున్నావు? నాకు ఆకలేస్తోంది. పార్టీలో కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు ఆర్డర్ పెడితే ఏవీ రావు. ఎలాగా కిచెన్ ఉంది కదా, కుక్ చెయ్యు అనగానే, ఏంటి నేనా? నాకు వంట రాదుగా అంటాడు దీనంగా. ఎవరికి ఏది పుట్టినప్పుడే రాదులే. యూట్యూబ్ చూసి ఏదో ఒకటి చెయ్యు. నాకు చిరాగ్గా ఉంది. చీర మార్చుకుని వస్తాను అంటుంటే, బంగారం, నేను కూడా వచ్చేదా? నాకు కూడా ఫ్రెష్ అవ్వాలని ఉంది అంటాడు ఆమె మీదికి వస్తూ. అసలే బ్లాక్ శారీలో పార్టీలో మొదటిసారి చూసినప్పటి నుంచి అతని గుండె డిస్కో డాన్స్ చేస్తోంది. ఇంకా ఇప్పుడు తన బేబీ కోసమే అన్ని కష్టాలు పడిందని అసలు నిజం తెలిసి ఆమె మీద ప్రేమ ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అసలే చీర చేంజ్ చేసుకుంటా అనగానే ఫీలింగ్స్ వస్తుంటే పాపం తన లవర్లో ఇంకో యాంగిల్ కూడా ఉందని తెలియని క్రిష్
సిగ్గుపడుతూ ముద్దుగా అడిగేసరికి వెళ్తున్నదల్లా ఆగిపోయి షార్ప్‌గా వెనక్కి తిరిగి చేతులు కట్టుకొని నిల్చుని అతని వైపే సీరియస్‌గా చూస్తూ "ఫ్రెష్ అవుతావా? పద లోపలికి" అంటూ చెబుతుంటే, ఇదేంటి మాటలకి, చూపుకి అస్సలు లింక్ లేకుండా ఉంది. లోపలేమైనా స్పాట్స్ పెడుతుంది అంటావా? అని మెల్లిగా అడుగులో అడుగు వేస్తుంటే, లోపల యాసిడ్ ఉంది కదా! వాష్‌రూమ్ క్లీన్ చేయడానికి అని అడిగేసరికి, వామ్మో! అనుకుంటూ అతని అడుగులు అక్కడే ఆగిపోతాయి. అది ఆల్రెడీ క్లీన్ చేసే ఉంది బంగారం. ఇప్పుడెందుకు ఆ యాసిడ్ గురించి మనకి? అంటూ ఏడుపు మొహం పెట్టగానే, ఎంత క్లీన్‌గా ఉన్నా నీతో మరోసారి క్లీన్ చేయిద్దామని అంటూ ఈసారి ఆమె కూడా అతని వెనకే నడుస్తుంది. వద్దు. నువ్వే ఫ్రెష్ అవ్వు. నాకిప్పుడు అసలు ఫ్రెష్ అవ్వాలనే లేదు. తినడానికి ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తానులే. ప్లీజ్ వద్దు అంటున్నా కూడా ఆగకుండా అతని మేనేజర్ అన్నట్టు పెళ్ళాం పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసి, అక్కడే ఉన్న చీపురు కట్ట తీసుకొని నిజంగానే రూమంతా పరిగెత్తించి మరీ కొడుతుంది అలేఖ్య. కాసేపు ముందే మేనేజర్‌ని "పెళ్ళాన్ని ఆ మాత్రం కంట్రోల్‌లో పెట్టుకోలేవా?" అని అన్నందుకు గంట తేడాలో తన పెళ్ళాం వాయిస్తున్న వాయింపుడికి అప్పటి వరకు అసలే అలసిపోయి ఉన్నాడా, ఇప్పుడు ఏడుపు ఒక్కటే తక్కువ క్రిష్‌కి. "బంగారం దండం పెడతానే, ఇంకా కొడితే చచ్చిపోయేలా ఉన్నాను. పొరపాటున ఆ దెబ్బ తగలరాని చోట తగిలిందే అనుకో, లైఫ్ అంతా మళ్ళీ నువ్వే ఫీలవ్వాలే. ప్లీజ్ వదిలేయవే" అంటూ చివరికి అలేఖ్య చేతులు పట్టుకుని దండం పెట్టేస్తాడు క్రిష్. సచ్చినోడా! ఆ రోజు వద్దు అంటూ ఉంటే, ఒక్క ముద్దు, ఒక్క ముద్దు అని ఇప్పుడు మన లైఫ్ ఇలా అయ్యేలా చేశావు. ఈ 2 ఏళ్ళు నేను ఎంత ఏడ్చానో నీకేం తెలుసు? అమ్మా, నాన్న దగ్గర మొహం చూపించుకోలేకపోయాను. పాప పుట్టిన తర్వాత కూడా నువ్వు లేవని ఎంత ఏడ్చానో, మళ్ళీ పెళ్లి చేస్తాం అనేసరికి ఈసారి చచ్చిపోవాలి అనిపించింది. కానీ పాపని మళ్ళీ ఒంటరిగా వదిలి వెళ్ళిపోలేక బ్రతికున్నాను తెలుసా? అని ఏడుస్తుంటే, తన అలేఖ్యని అతను ఎంత తప్పుగా అనుకున్నాడో అర్థమవుతుంది. ఒక్కసారిగా వచ్చి ఆమెని గట్టిగా హత్తుకుంటాడు. సారీ బంగారం. నిజంగా సారీ. ఆ రోజు నువ్వు అలా చెప్తుంటే మీ అన్నయ్యకి, నాన్నకి భయపడుతున్నావని అనుకున్నానే కానీ, నీ కడుపులో మన బేబీ ఉందని, వాళ్ళు మన బేబీని అబార్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నారని అస్సలు అనుకోలేదు. యాక్చువల్‌గా అప్పటికే మన ఫస్ట్ నైట్ అయిపోయింది కదా! అబ్బాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తారు అనుకున్నా కానీ, నువ్వలా పోలీసుల దగ్గర నన్ను ఇరికించేసరికి, అమ్మాయివి నువ్వే నన్ను మోసం చేశావు అనుకోని పూర్తిగా పిచ్చోడినయిపోయాను. అందుకే నీ గురించి ఆలోచించకుండా ఉండడానికే వర్క్ పిచ్చిలో పడ్డాను. అలా ఇప్పుడు ఈ కంపెనీ సీఈఓ అయ్యాను. కానీ మళ్ళీ ఒకసారి నీ దగ్గరికి నేను రావాల్సిందే. నేనే తప్పు చేశాను. నన్ను క్షమించురా అంటుంటే, అతని వీపు పైన కొడుతూనే చాలా సేపు ఏడుస్తూ ఉండిపోతుంది అలేఖ్య. నువ్వు నా కోసం వచ్చినా నేను నీకు కనిపించేదాన్ని కాదురా అంటుంటే, ఏమంటోందో అర్థం కాక, అర్థం కాలేదు బంగారం అంటాడు. ఇక్కడే ఉంటే నాన్న, ఆయన పరువు పోతుందని నన్ను దూరంగా పంపించేశారు. అక్కడ నేను తప్ప ఇంకెవరూ లేరు. నా కోసం ఒక మెయిడ్‌ని పెట్టారు. డెలివరీ అప్పుడు కూడా అమ్మని పంపించలేదు. పూర్తిగా 10 నెలలు అక్కడే ఒంటరిగా ఉండిపోయాను. నాలో నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసు. కనీసం నీతో మాట్లాడాలి అన్నా కూడా మనకి పుట్టే బేబీపై ప్రామిస్ చేయించుకున్నారు. అందుకే నిన్ను కూడా కాంటాక్ట్ చేయలేదు అంటుంటే, తనని పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేయాల్సిన ప్రెగ్నెన్సీని, డెలివరీని కూడా నరకంగా అనుభవించిందని అర్థమవుతుంటే, ఆమె పడ్డ కష్టం ముందు అతనికి పడ్డ కష్టం చిన్నదే అనిపించి, ఆమెని ఇంకాస్త గట్టిగా అతని గుండెల్లోకి పొదువుకుంటాడు. చాలా సేపు అలా వాళ్ళిద్దరూ కౌగిలించుకుని ఉండిపోతే, పాప ఏడ్చిన శబ్దానికి ఉలికిపడి దూరం జరిగి, పరిగెత్తుకుంటూ పాప దగ్గరికి వెళ్తుంది అలేఖ్య. ఇప్పుడు తను తన లవర్ మాత్రమే కాదు, భార్య, అలాగే తన పాపకి అమ్మ కూడా అని గుర్తొచ్చి, అప్పటికి ఇప్పటికి ఆమెలో వచ్చిన చేంజ్‌కి చిన్నగా నవ్వుకుంటాడు క్రిష్. పాప ఎందుకు అంతగా ఏడుస్తోంది అని ఆమెని అడిగేలోపే బెడ్‌పై కూర్చొని బ్లౌజ్ హుక్స్ తీసి చీర కొంగు కప్పి పాపకి పాలిస్తూ ఉంటుంది అలేఖ్య. తన ఊహల్లో అలా ఆమెతో, పాపతో ఎన్నో సార్లు ఊహించుకున్నాడు. కానీ వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల జీవితంలో ఎన్నో మధుర క్షణాల్ని మిస్ అయిపోయారని అర్థమవుతూ ఉంటుంది క్రిష్‌కి. ఆకలేస్తుంది అని అడగడం గుర్తొచ్చి, వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్లి తనకొచ్చిన 2 ఐటెమ్స్‌నే చేయాలని రైస్ కుక్కర్‌లో పెట్టేసి ఆమ్లెట్ వేస్తాడు. సింపుల్‌గా రసం పెట్టేస్తాడు. అవి కూడా తన రూమ్‌మేట్ లేనప్పుడు కష్టంగా నేర్చుకున్నవే. ఇప్పుడు అవే ఉపయోగపడుతున్నాయని చేస్తున్నంత సేపు చిన్నగా నవ్వుకొని, అవి అవ్వగానే అన్నీ ప్లేట్‌లో పెట్టుకొని తీసుకొస్తాడు.
అప్పుడే పాప పాలు తాగి నిద్రలోకి జారుకుంటే మళ్ళీ బెడ్‌పై వేసి జోకొడుతూ ఉంటుంది అలేఖ్య. ఆకలి అన్నావు కదా! డిన్నర్ రెడీ బంగారం అంటూ ఆమె ముందుకు వచ్చి అన్నంలో ముద్ద కలిపి పెడుతుంటే సంతోషంతోనే కన్నీరు పెట్టుకుంటూ క్రిష్ చేతిలో ముద్ద అందుకుంటుంది. తను కూడా ప్రేమగా అతనికి తినిపించాక ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని కొన్నేళ్లయిపోయింది. కాసేపయ్యాక నిద్రపోతున్న పాపని చూస్తాడు క్రిష్. చాలా ముద్దుగా కనిపిస్తుంది. కానీ తన పోలికలు కానీ, అలేఖ్య పోలికలు కానీ కనిపించవు. ఇంతకీ పాపకి ఏం పేరు పెట్టావే? అని అడుగుతాడు. అకిరా అనగానే ఆమెనే ఆశ్చర్యంగా చూస్తాడు. నా పేరు అలేఖ్యలో ఆ, నీ పేరు క్రిష్‌లో కి వచ్చేలా అకిరా అని పెట్టాను. అన్నయ్య పాపని తనకి ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడు. కానీ నా ప్రాణం పోయినా ఇవ్వను అనేశాను. అందుకే అన్నయ్యకి కోపం వచ్చినట్టుంది. అసలు వాడు అంత ఫాస్ట్‌గా హడావిడిగా పెళ్లి చేసుకున్నదే అకిరా కోసం. పాపని వాడు తీసుకొని మళ్ళీ నాకు పెళ్లి చేయాలని అనుకున్నాడు. వాడికి ఇదంటే చాలా ఇష్టం కూడా. ఇది కూడా అచ్చం వాళ్ళ మేనమామ పోలికలతో పుట్టింది. అందుకే పాపని వాడికి ఇవ్వలేదని కోపంతో ఆస్తి కోసమే ఉన్నానని అన్నాడు అంటూ మళ్ళీ బాధగా చెప్తుంటే అప్పుడు చూస్తాడు. నిజమే. అకిరా అచ్చం వాళ్ళ మావయ్య పోలికలతోనే ఉంటుంది. చిన్నగా నవ్వుకుంటాడు క్రిష్. అయినా పాప పుట్టాక మీ అన్నయ్య నీకు పెళ్లి చేస్తామన్నప్పుడు మనకి ఆల్రెడీ రిజిస్టర్ మ్యారేజ్ అయిందని అబద్ధం చెప్పావు కదా! మరి నా దగ్గరికి అప్పుడు వచ్చేయొచ్చు కదా! ఎందుకు రాలేదే? అంటూ కోపంగా అడుగుతాడు. ఎలా వస్తానురా? నేను ఇక్కడికి మళ్ళీ పాపతో వచ్చాక మా నాన్న వాళ్ళకు తెలియకుండా నీ గురించి కనుక్కుంటే తమరు మీ ఆఫీస్‌లో ఉన్న అమ్మాయిలందరితో నీ కృష్ణలీలలు మొదలుపెట్టారని తెలిసింది. పిచ్చి కోపం వచ్చింది అనగానే ఒసేయ్! ఒసేయ్! ఏమంటున్నావే? నిన్ను తప్ప ఇన్నాళ్లలో వేరే అమ్మాయిని తాకటం కాదు, కనీసం చూడను కూడా చూడలేదే తల్లి. ఒట్టు అని బ్రతిమాలుతూ చెయ్యి పట్టుకుంటుంటే విదిలించేసి అవునా? మరి నా కోసం వెతికావా? నేను వెళ్ళాక ఒక్కసారైనా నా కోసం వెతకలేదు నువ్వు. నా మీద నువ్వు అంత నమ్మకంతో ఉన్నావన్నమాట. అందుకే కోపం వచ్చి దూరంగానే ఉండిపోయాను. కానీ ఆ కంపెనీని పెట్టడానికి నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలిసింది. దానికి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ కోసం వెతుకుతున్నావని, వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా మనీ లేక వెళ్ళిపోతున్నాయని తెలిసింది. అందుకే ఉండబట్టలేక మీ కంపెనీతో కొలాబరేషన్ చేయడానికి నీ దగ్గరకొచ్చాను. అంటుంటే తనని ఎంతగా అసహ్యించుకుంటూ, ద్వేషిస్తూ తిట్టుకున్నా కూడా తిరిగి మళ్ళీ ఆమె ప్రేమనే అందిస్తూ హెల్ప్ చేయడానికి వచ్చిందని అర్థమవుతుంది క్రిష్‌కి. సారీ బంగారం. చెప్పాను కదా! అప్పుడు నా కళ్ళు మూసుకుపోయాయి. డబ్బులు లేకపోవడం వల్లే నువ్వు నన్ను రిజెక్ట్ చేశావేమో, మోసం చేశావేమో అనిపించింది. అందుకే ఇంకేమీ ఆలోచించలేకపోయాను. అంటూ చిన్నగా ఏడుస్తూ ఆమెని గట్టిగా హత్తుకుంటాడు క్రిష్. ఆ రోజు నైటంతా ఒకరిని ఒకరు మిస్ అయిన ఫీలింగ్‌తో అలాగే నిద్ర కూడా పోకుండా గట్టిగా హత్తుకుని ఉండిపోతే, నెక్స్ట్ డేకి నిద్రలేచిన అలేఖ్య, అవునురా! అప్పుడు కనీసం నీకు బైకైనా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదా? ఇంకా ఈ చిన్న రూమ్‌లోనే ఉంటున్నావు. నీకోసం అంటూ ఒక కార్, బైక్, ఇల్లు కూడా కొనుక్కోలేదా? ఏం చేస్తున్నావురా వచ్చిన డబ్బులన్నీ? అని సీరియస్‌గా అడుగుతుంది. నీకు తెలుసు కదా! నాకు ఈ కంపెనీ పెట్టడం అనేది పెద్ద కల. అందుకే ఇన్నేళ్ళు వచ్చిన శాలరీ అంతా కూడా ఒక్క రూపాయి కూడా నా కోసం ఖర్చు పెట్టుకోకుండా అలాగే దాచాను. ఆ ఒక్కొక్క రూపాయే ఈరోజు ఈ కంపెనీ పెట్టడానికి హెల్ప్ చేసింది. లోన్ అన్నది పెట్టకుండా కంపెనీ పెట్టడం అనేది చిన్న విషయం కాదుగా. బ్యాక్‌గ్రౌండ్ కూడా లేదు. సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కేవలం నా టాలెంట్ మీదే ఇక్కడి వరకు వచ్చాను. అంటుంటే అతను పడ్డ కష్టమంతా కూడా ఆమెకి అర్థమవుతుంది. అయినా ఇప్పుడేమైంది? ఇకపైన తీసుకుందాం. ఇన్నాళ్ళు నేనొక్కడినే కదా! నాకెందుకులే అని ఏదీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు, నా లైఫ్‌లో పాప అందరూ వచ్చేశారు. ఇకపైన మనం చాలా హ్యాపీగా ఉండాలి. అంటూనే ఆమెని గట్టిగా హత్తుకొని, తనకు తెలిసిన ఫ్రెండ్‌కి కాల్ చేసి, సిటీలోనే ఒక చిన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండివిడ్యువల్ హౌస్‌ని తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఆ రోజు నుంచి అలేఖ్యని తీసుకెళ్ళి అన్ని ఇళ్ళు చూపిస్తూ, తనకు నచ్చిన ఇల్లు తీసుకొని చిన్న కార్ కూడా కొంటాడు. కంపెనీకి ఇద్దరూ కలిసే వెళ్తూ ఉంటారు. అలా వర్క్ చేస్తుంటే ఒకరోజు అలేఖ్య వాళ్ళ అన్నయ్య వస్తాడు. అతన్ని చూసి క్రిష్ కోపంగా మొహం పక్కకు తిప్పెట్టుకుంటే, అలేఖ్య మాత్రం ఏడుస్తూ వెళ్లి అన్నయ్య అంటూ పలకరిస్తుంది. ఎలా ఉన్నావ్? అంటూ దూరంలోనే ఆగిపోయి గంభీరంగా అడుగుతాడు అలేఖ్య వాళ్ళ అన్నయ్య. ఆపుతావారా నీ యాక్టింగ్? రేయ్! మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. నువ్వు నేను కలిసే పెరిగాంరా. నీ గురించి నాకు మొత్తం తెలుసు. నువ్వు కావాలనే కదా ఆ రోజు అలా అన్నావు.
మా ఇద్దరిని కలపడానికి. క్రిష్ చాలా మంచివాడురా. నేను ఇన్ని రోజులు తనకి దూరంగా ఉన్నది, తనకి నా మీద కోపంగా ఉంది అని, అలాగే నాన్న పరువు పోకూడదు అని. ఇప్పుడు అంతా అయిపోయిందిగా. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నువ్వింకా అలా కోపంగా ఉన్నట్టు నటించకు అంటూ క్రిష్‌ని చూసి రమ్మని సైగ చేస్తుంది. ఆ రోజు ఆస్తి కోసమే చెల్లెల్ని ఇంకా వాళ్ళ ఇంటి మీద పడి తింటున్నట్టు అని అన్ని మాటలు అన్నా కూడా ఇప్పటికీ కోపం లేకుండా నవ్వుతూ పలకరించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తాడు అలేఖ్య వాళ్ళ అన్నయ్య. క్రిష్ కూడా తన అలేఖ్య అంచనాల్లో తప్పు లేదని వెంటనే అర్థమవుతుంది. వాళ్ళ అన్నయ్య కూడా చిన్నగా ఏడుస్తూ చెల్లిని హత్తుకుని మళ్ళీ వెంటనే క్రిష్ దగ్గరికి వెళ్తాడు. అతన్ని కూడా గట్టిగా హత్తుకుని, సారీ బావ. ఆ రోజు అలా మాట్లాడింది మీ ఇద్దరి ఫ్యూచర్ కోసం మాత్రమే. అఖిల తండ్రి లేకుండా పెరగకూడదు. ఇది ఒంటరిగా ఉండిపోకూడదు. అలా మాట్లాడితేనే మీకు కోపం వచ్చి కలుస్తారు. అప్పుడే నా చెల్లి నీ దగ్గర ఓపెన్ అవుతుంది. జరిగిన నిజం చెప్తుంది అని అలా మాట్లాడాను. నేను అలా అనకపోతే ఎప్పటికీ నీకిది దగ్గర అవ్వదు అని నాకు తెలుసు. ఆల్రెడీ నేను చేసిన తప్పు వల్లే మీ ఇద్దరికీ ఇంత దూరం వచ్చింది. మీ ఇద్దరు ఎంత సిన్సియర్‌గా లవ్ చేసుకుంటున్నారో ఈ 2 ఏళ్లలో నాకు పూర్తిగా అర్థమైంది. నాన్న మళ్ళీ ఏమైనా అంటారేమో అని ముందే నేనే అలా కోపంగా అనేశాను. సారీ అనగానే క్రిష్‌కి కూడా అర్థమయ్యి చిన్నగా నవ్వుతూ అతన్ని తిరిగి హగ్ చేసుకొని ఇట్స్ ఓకే బావ అంటాడు. ఆ రోజు నుంచి అందరూ కలిసిపోతారు. కొలాబరేషన్ అవ్వడం వల్ల క్రిష్ కంపెనీ కూడా కొన్ని నెలల్లోనే చాలా ఫేమస్ అయిపోతుంది. పైగా అతని టాలెంట్ వల్ల వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతుంటే, మా అల్లుడు అంటూ ఈసారి అలేఖ్య వాళ్ళ నాన్న కూడా గర్వంగా అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. ఒకరోజు ఫ్యామిలీ అంతా వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తూ చిన్న ఫంక్షన్ హాల్ బుక్ చేసి, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే అలేఖ్య మెడలో క్రిష్‌తో తాళి కట్టిస్తారు. అలా అఫీషియల్‌గా వాళ్ళకి మ్యారేజ్ కూడా అయిపోతుంది. సెకండ్ నైట్ తెల్లటి పంచె కట్టుకుని, దానిపైన తెల్లని షర్ట్ వేసుకొని, మొత్తం పూలతో అలంకరించిన గదిలో టెన్షన్‌తో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు క్రిష్. ఆ రోజు వాళ్ళకి పెళ్లయ్యాక ఫస్ట్ నైట్. పెళ్ళికి ముందు ఒకటయిపోయిందిలెండి. అయినా అది లెక్కలోకి రాదుగా. సో, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అలేఖ్యని దగ్గరికి తీసుకోబోతున్నాను అన్న ఆనందం అతనిలో మాటల్లో చెప్పలేకుండా ఉంది. ఎప్పుడెప్పుడు తన బంగారం వస్తుందా అని డోర్ వైపే చూస్తుంటే, ఒక చేతిలో పాపని, ఇంకో చేత్తో పాల గ్లాస్‌ని పట్టుకొని మెల్లిగా ఆ గదిలోకి వస్తుంది అలేఖ్య. రావటమే చేతిలో పాల గ్లాస్ లాగేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అఖిర. రేయ్! ఇది పాల గ్లాస్ లాగేసేలా ఉంది. వచ్చి దీన్ని తీసుకో అంటూ డోర్ దగ్గరే అఖిరాని దూరం లాగుతూ, గ్లాస్ అందించకుండా వెనక్కి లాగుతూ కష్టంగా చెప్తూ ఉంటుంది అలేఖ్య. దానికి గట్టిగా నవ్వేస్తూ వేగంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆమె చేతుల్లోని అఖిరాని అతని దగ్గరికి తీసుకుంటాడు. ఈ కొన్ని రోజుల్లోనే అతనికి బాగా అలవాటయ్యి, ఇప్పుడు ఏమాత్రం ఏడవకుండా, ఆలోచించకుండా అతని దగ్గరికి వచ్చేస్తుంది అఖిర. ఫస్ట్ టైమ్ తన కూతురు తన దగ్గరికి రావడంతో సంతోషపడిపోతూ ముద్దులు పెట్టేసి గట్టిగా హత్తుకుంటాడు. అదంతా చూసి అలేఖ్య నవ్వుతూ పాల గ్లాస్ పక్కన పెట్టి, చూసావా ఆఖరికి వచ్చేసింది నీ దగ్గరికి. ఇన్నాళ్ళు రాలేదంటూ ఏడ్చావు. ఇక పైన చూడు నిన్ను అస్సలు వదలదు. అప్పుడు మళ్ళీ నువ్వే ఏడుస్తావు. అంటే ఏం పర్లేదు. నాకేం ప్రాబ్లం లేదు. నా కూతురే కదా! ఏడిపించినా, కొట్టినా, ప్రేమ చూపించినా అన్నీ నాతోనే కదా! అందుకే ఎప్పుడూ నాతోనే ఉంటుంది. దీన్ని నేను అస్సలు వదలను. ఎంత మిస్ అయ్యానో తెలుసా? అంటూ రూమ్‌లోనే అటు ఇటు తిప్పేస్తుంటే, నువ్వు జస్ట్ 1 ఇయర్ దాన్ని చూడకుండా ఉన్నావు. ఎప్పుడూ దాన్ని ఎత్తుకోలేదని అంత ఫీలయితే, మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి కిందకి దించకుండా పెంచారు. అందుకే నాన్న మీద నాకు కోపం రాదు. రేపొద్దున్న మన పాప కూడా మనకు చెప్పకుండా అలా చేస్తే ఏమన్నా తట్టుకోగలమా చెప్పు? అనగానే, నా కూతురెప్పుడూ అలా చేయదు. ఇంకా చెప్పాలంటే, చేసినా సరే నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను. ముందు కూర్చోబెట్టి అసలు ఏ సిట్యుయేషన్‌లో అలా అయిందో అడుగుతాను. ఆ అబ్బాయిని పిలిపిస్తాను. కూర్చోబెట్టి మాట్లాడతాను. అంతేగాని బేబీని అబార్ట్ చేయిస్తాను అని మాత్రం బ్లాక్‌మెయిల్ చేయను అనేసరికి, అవునా? సరే, సరే. ఇప్పుడు కాదు. ఆ మాటలన్నీ అది పెద్దయిన తర్వాత ఎవరినో ఒకరిని తీసుకొచ్చి లవ్ చేస్తున్నాను నాన్న అంటే అప్పుడు చెప్పు అని నవ్వేస్తుంది అలేఖ్య. ఫస్ట్ టైమ్ అలా భుజం మీద వేసుకొని తిప్పుతూ ఉంటే అతని భుజం మీదే పడుకుని పోతుంది అఖిర. అలేఖ్య వైపు చూస్తాడు. నవ్వుతూ చూస్తుంది. మెల్లిగా బెడ్‌పై వేస్తాడు. ఏంటలా చూస్తున్నావ్? ఒక బాధ్యత తీరిపోయింది. ఇంకోటి మిగిలిపోయింది. స్టార్ట్ చేద్దామా? అంటూ 2 చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటున్నట్టు చూస్తుంటే కనుబొమ్మలు ముడిచి అనుమానంగా చూస్తుంది అలేఖ్య. ఇంకో బాధ్యత ఉండిపోయిందా? ఏంటి బాబూ? అని అడిగితే,
అదేనే, అఖిరాకి చెల్లినో తమ్ముడినో ఇవ్వాలి కదా! దానికి అస్సలు లేట్ చేయొద్దు. మళ్ళీ ఏజ్ గ్యాప్ వస్తే చాలా కష్టం. తొందరగా పనేదో చేసేద్దాం. దా దా వచ్చెయి వచ్చెయి అంటుంటే, ఛీ! నీకు సిగ్గు లేదురా! అలాంటివేమీ కుదరవు. వెళ్లి పడుకో పో అంటూ ఇంకోవైపు తిరిగి పడుకుంటుంటే, లైట్ ఆఫ్ చేసి పాపని బెడ్‌కి గోడ చివరి వరకు జరిపి, పిల్లో పెట్టి గట్టిగా ఆమెని హత్తుకుంటాడు. ఓయ్! వదలమన్నానా? అంటుంది గుసగుసగా. నో వే బంగారం. ఒకసారి జిలేబీ రుచి చూపించి వదిలేస్తే మళ్ళీ ఇన్నాళ్లు గ్యాప్ వచ్చేసింది. ఎంత కష్టంగా ఉంటున్నానో నాకే తెలుసు. ఏమీ తెలియనప్పుడు ఓకే కానీ, ఒకసారి టేస్ట్ చేశాక మళ్ళీ వద్దు అంటే ఎలా చెప్పు? నా వల్ల కాదు బంగారం. ప్లీజ్ ఇచ్చేవే అంటూనే ఆమె వద్దని చేతులతో వారించేలోపే ఆమె పెదాలని అందుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మొదటిసారి కలిసినప్పుడు ఎంత ప్రేమ ఉన్నా కూడా మనస్సులో ఏదో తెలియని భయం. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంగా దగ్గరవుతుంటే ఈ బంధం ఎప్పటికీ దూరం అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు ఇద్దరు. ఆమె చీరకి ఉన్న పైట పిన్ తీసి ఆమె మెడ మొత్తం ముద్దులు పెడుతూ ఆమె ఎదపై అతని మొహాన్ని అదమగానే ఆమె గుండెల్లో ఒక్కసారిగా అలజడి రేగుతుంది. మొదట కలిసిన రోజు సిగ్గుతో, భయంతో అతన్ని దూరంగా ఉంచుతూనే దగ్గరైతే, ఇప్పుడు మాత్రం పూర్తిగా ప్రేమతో అతన్ని దగ్గరికి తీసుకొని ఆమెలోకి ఆహ్వానిస్తుంది. ఆమె శరీరంపై ఉన్న ఒలువలన్నీ దూరం చేసి, పూర్తిగా అందాన్నంతా కళ్ళతో తేరిపార చూస్తుంటే, కన్నెపిల్ల నుండి కన్నతల్లిగా మారిన తన ప్రేయసతిని చూస్తూ అతని గుండెల్లో మరింత సంతోషం పెరిగిపోతుంది. బంగారం, అప్పటికి ఇప్పటికి కొలతల్లో చాలా చేంజొచ్చిందే అంటూ ఆమె రెండు ఎదల్ని అతని రెండు పిడికిళ్లతో గట్టిగా పట్టి బిగిస్తున్నా కూడా సరిపడకపోవడంతో ఒంటెగా చూస్తూ అంటుంటే ఆమెలో సిగ్గు మొత్తంగా కమ్ముకుంటుంది. తన కూతురు తాగగా మిగిలిన మురిపాలని రుచి చూసి ఆమె నాభిని నాలుకతో కొరిచి తన ప్రేమని 9 నెలలు మోసి కనింది అన్నదానికి గుర్తుగా ఆమె పొట్టపై వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ ని చూసి ఇష్టంగా ముద్దాడుతాడు. ఇకపై ఎప్పుడూ ఆమెకి దూరంగా ఉండకూడదని గట్టిగా అనుకుంటూ, ఆమెని దగ్గరికి లాక్కుని, అతని ప్రేమను చూపిస్తుంటే, అన్నేళ్ల విరహాన్ని తట్టుకోలేక, అతని వీపుపై 2 చేతులు బిగించి ఇంకాస్త గట్టిగా అదుముకుంటుంది అలేఖ్య. గంటసేపు ఆమెని అస్సలు క్షణం కూడా వదలకుండా, అతని ప్రేమని మొత్తం చూపిస్తే, ఇద్దరి శరీరాలకి పట్టిన చెమట వాళ్ళ కష్టాన్ని గుర్తు చేస్తుంది. ఈలోపు పాప మళ్ళీ ఆకలితో లేచి ఏడ్చేసరికి, ఇద్దరూ కష్టంగానే దూరం జరుగుతారు. క్రిష్ పాపని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటే అలేఖ్య వాష్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ పాపకి పాలు పడుతుంది. ఒకప్పుడు నిజంగానే ఇదంతా అతనికి ఇలా తన భార్య అలేఖ్య, తన పాప సంతోషంగా ఉండాలని అతను కలలు కన్నాడు. కానీ అవన్నీ మధ్యలోనే కూలిపోయాయి. అతని జీవితంలో నుంచి అలేఖ్య పూర్తిగా వెళ్ళిపోయిందనే అనుకున్నాడు. కానీ మళ్ళీ తన అదృష్టం తిరిగొచ్చింది అని తెలుస్తుంటే నమ్మలేక సంతోషంతో మళ్ళీ ఆమెని గట్టిగా హత్తుకుంటాడు. అలా ఇద్దరూ సంతోషంగా ఉంటే తొందరలోనే అఖిరాకి చిన్ని తమ్ముడు పుడతాడు. పాప కడుపులో ఉన్నప్పుడు చేయలేని పనులు, ముచ్చట్లు, సేవలు అన్నీ ఇప్పుడు కడుపులో బాబు ఉన్నప్పుడు చేసి తన కోరికలన్నిటినీ నెరవేర్చుకుంటాడు క్రిష్. అందరూ ఒకే దగ్గర ఉందామంటూ అలేఖ్య పేరెంట్స్, వాళ్ళ అన్నయ్య, వదిన, అలాగే క్రిష్, అలేఖ్య, అఖిర, బాబు అందరూ ఒకే ఇంట్లో సంతోషంగా ఉంటారు. అలా వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. లేదు అనుకుని దూరంగా వెళ్ళిపోయిన ప్రేమ మళ్ళీ వెతుక్కుంటూ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో క్రిష్‌కి అర్థమవుతుంది. సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కామెంట్స్‌లో చెప్పండి. నేను ఇంకో కథ బాగా రాయడానికి అవి నాకెంతో ఉపయోగపడతాయి. థాంక్ యూ. మీ రూపలావణ్య.